ఒక ఆవిడ అక్కడ గాంధీ హాస్పిటల్లో చతుకుని పక్కన కూర్చొని చిన్న 6 నెలల పసికందుని ఇట్లా చేతిలో పెట్టుకొని పేగులన్నీ బయటకు కనపడుతున్నాయి. ఆ చిన్న పసికందు ఏమైందమ్మా అంటే మన ఈయన పుట్టింది, డాక్టర్లు 6 నెలలు అయినాక తీసుకొస్తే పేగులు లోపల పెట్టి ఆపరేషన్ చేస్తా అని చెప్పారు, అందుకని వచ్చిన ఈ మాటలు ఆవిడ అంటున్నప్పుడు మనకి 1978 నుంచి చూసుకుంటే 1994 వరకు ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది సీఎంలు మారారు అని ఒక లిస్ట్ ఉంది నా దగ్గర. మర్రి చెన్నారెడ్డి గారు ఉండే 2 years 200 days, తర్వాత టంగుటూరి అంజయ్ గారు 1 year 136 days, తర్వాత భవనం వెంకటరామరెడ్డి గారు 208 రోజులు మాత్రమే 111 days, 1 year 200 days 31 రోజులు. ఇది అయిన తర్వాత ఒకటేసారి ఎన్టీ రామారావు గారు 5 years 77 days ఉన్నారు. వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ హిస్టరీ? I'll just tell you one thing. ఏదో గీత స్వామి, ఈ గీతని చిన్న చేయాలన్నా పెద్ద చేయాలన్నా ఏం చేయాలి? ఇది పెద్ద గీత. మీడియా చేసేది కూడా అంతే. అది ఒక ఊరు, ఆ ఊళ్ళోకి వెళ్ళటానికే వీలు లేదు, పేరుకు మాత్రమే ఊరు. ఒక లేడీ నడుచుకుంటూ వెళ్తాను మా ముందు నుంచి, పక్క నుంచి ఇట్లా ఇట్లా అక్కడి నుంచి ఇట్లా అన్నాడు. ఇట్లా అక్కడి నుంచి వీళ్ళు చెప్తున్నారే ఈ పెట్టొద్దురా కెమెరా షాట్ని కలిగిస్తా ఓకరింగిస్తా అని ఈ లోపల వచ్చేసారు. కడపలో టెర్రర్ క్రియేట్ చేశాడు, ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. కరెక్ట్గా అక్కడే 3 మర్డర్లు జరిగినాయి. ఏమో ఇప్పుడు ఈ మాట మాట్లాడితే ఏమైంది సార్? నిండు సభలో ఒకరు వచ్చి తన చీర లాగేయడం, ఇంకొకరు వచ్చి తన జుట్టు లాగడం, ఏడుస్తూ తను బయటికి వస్తూ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే సీఎం గానే పెడతాను అని చెప్పి బయటికి వెళ్ళి మళ్ళీ 2 ఏళ్లలో సీఎం అయి మళ్ళీ లోపలికి వచ్చారు కదా. వాట్ డిడ్ యూ వాచ్ సిబిఎన్ గారి గురించి? ఈ అలిపిరి బాంబ్ బ్లాస్ట్, క్లేమోర్ మైన్స్ డే పొగల్లో ఆ వీడియో కూడా చూసాను నేను. యాక్చువల్గా బేసికలీ డైరెక్ట్ అటెంప్ట్ ఆన్ హిమ్, బట్ వన్ థింగ్ ఈజ్ దట్ అంటే ఇది మిస్ అవ్వలేము. ఈ కాంటెక్స్ట్ అనేది ధర్మపీఠం. ఎన్టీ రామారావు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, నాదెళ్ల భాస్కర్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు, దాసనారాయణ గారు. స్టార్ట్ విత్ దిస్ సార్. ఆ రోజు రాత్రి ఆయన ఫోన్ చేశారు. ఎలా ఉంది ధర్మపీఠం? తెలుగు జాతి చరిత్రలో మన రాష్ట్రంలో ఈనాడు తిరిగి జరిగింది. ధర్మపీఠం 10 million views ఓన్లీ యూట్యూబ్లో ఉన్నాయి కదా. ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఆయన ఎప్పుడు పోయారు తెలుసా మీకు? 1996 January 18th. అంటే ఈ ఎపిసోడ్ పడ్డ 3 days కానీ చనిపోయారు. ఎగ్జాక్ట్లీ. లక్ష్మీపార్వతి గారు లైన్లో వచ్చారు. కొంచెం నిక్కచ్చిగా గట్టిగా అడిగవచ్చు అని చెప్పి అన్నారు. అడిగేయాలి. మీ కెరియర్ ని డిస్టర్బ్ చేసింది తాగే అలవాటు అని చెప్పి నేను విన్నా. ఎప్పుడన్నా తాగి ఇంటర్వ్యూ చేశారు సార్? సతీష్ బాబు గారు ఎప్పుడు ఏ పార్టీకి ఏదన్నా లబ్ధి పొందు సపోర్ట్ చేశారు? I paid heavy price for that. ఆ వాయిస్ వినగానే నేను ఇంకెటు ఛానల్ మార్చను. తను ఆయన ఎవరో కాదు, సతీష్ బాబు గారు. అరే పుస్తక క్యా పుచ్ వంశీ అండ్ షూట్అవుట్. గైస్, మన రాటాక్స్లో వీ ఆల్వేస్ ట్రైవ్ టు డూ సంథింగ్ డిఫరెంట్ ఇన్ ద తెలుగు కాంటెంట్ స్పేస్. ఫర్ దాట్ వీ వుడ్ నీడ్ యువర్ సపోర్ట్. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ డూ డబుల్ చెక్ సబ్స్క్రైబ్ చేశారా లేదా. మనం జనరల్గా హిస్టరీ అంటే hundreds of years or thousands of years బ్యాక్ గురించి ఆలోచిస్తాం కదా. బట్ ఈవెన్ రీసెంట్ హిస్టరీస్ చూసుకున్నా కూడా, అంటే ఒక 30-40 years బ్యాక్ అయిన హిస్టరీస్ గురించి చూసుకున్నా, అసలు మన స్టేట్స్లో ఏమైంది, మన తెలుగు స్టేట్స్లో కానీ మన సౌత్ ఇండియాలో ఏమైందని చూస్తే కూడా దానిలో చాలా మర్చిపోలేని సిచ్యువేషన్స్ కానీ, కాంట్రవర్సీస్, కాన్స్పిరసీస్, రాజకీయంగా చెరగని ముద్రలు ఎన్నో పడి ఉంటాయి. ఇలాంటి వాటి గురించి చాలా పాడ్కాస్ట్లో మాట్లాడాం. అండ్ ఫర్ దిస్ వివ్ గాట్ సతీష్ బాబు గారు, సీనియర్ జర్నలిస్ట్ విత్ ఓవర్ 40 years of experience. మనం ఇవాళ తెలుగులో చూస్తున్న అన్ని న్యూస్ ఛానల్స్ ఆర్ మీడియా ఛానల్స్లో హీ హెస్ కాంట్రిబ్యూటెడ్ అ లాట్. అండ్ నేను రేజ్ చేసిన ఇన్సిడెంట్స్ చాలా వరకు ఆయన ఇద్దరు రిపోర్ట్ చేశారు లేకపోతే కళ్ళ ముందు చూశారు. అండ్ హూ ఎల్స్ క్యాన్ బి ద బెటర్ గెస్ట్ దెన్ హిమ్? సిట్ బ్యాక్ అండ్ వాచ్ ఇట్. స్టార్ట్ చేసుకున్నాను. జర్నలిస్ట్ డైరీ టెంట్ హౌస్ 1 2 3 4 అలా స్టార్ట్ చేస్తారా మీరు? వంశీ అట్ షూట్అవుట్. వంశీ అట్ షూట్అవుట్. సార్, మీ జర్నీలో నేను మీ గురించి ఎవరితో మాట్లాడినప్పుడు కానీ లేకపోతే పాడ్కాస్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు కానీ మేజర్గా మేము వాట్ యు కాల్ వీ వాంటెడ్ టు, అంటే ఇది మిస్ అవ్వలేము ఈ కాంటెక్స్ట్ అనేది ధర్మపీఠం. సో యాజ్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఎంప్లాయిస్, దాని ఇంట్రో కానీ ఆ ఆడియో, దాని అప్పట్లో యానిమేషన్స్ కానీ, ధర్మాదత్త ప్రభవతే ప్రభవతే సుఖం ధర్మేణ లభతే అరే ధర్మసార విదం జగత్ అంట. మీ వాయిస్ ఓవర్స్ కానీ, అసలు నేను ఇప్పటికీ ధర్మపీఠం గురించి చెప్పేటప్పుడు ఒక చిన్న కాంటెక్స్ట్ గురించి, అంటే దాని ఇన్ఫ్లుయెన్స్ అర్థం చెప్పేయడానికి ఐ యూస్ టు టెల్ టు మై మామ్ కూడా, మా మదర్ కూడా చెప్తాను మొన్న. అప్పట్లో భరత్ సింహారెడ్డి అనే ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయనది కూడా అయింది అందులో ఎపిసోడ్. డీకే అరుణ గారి హస్బెండ్. సో ఆయన మాట్లాడుతూ, అంటే ఆయనతో మాట్లాడిస్తూ ఒప్పించిన ఫ్యాక్ట్స్ కొన్ని ఉన్నాయి. లైక్ సారా అది తర్వాత గవర్నమెంట్ని యూజ్ చేసుకొని కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి చేసుకుని, నేను బిజినెస్ పరంగా దొంగని కానీ రాజకీయంలో దొంగని కాదు అనుకుంటూ అట్లాంటి స్టేట్మెంట్స్ ఒక పొలిటీషియన్ ఇవ్వడానికి ఒక వేదిక
ఇట్ డిడ్ ఇట్ అనేది ఇట్స్ లైక్ అమేజింగ్ సార్. అయితే ఆ కాంటాక్ట్ తీసుకొచ్చే ముందు నేను కొన్ని విజువల్గా ఫొటోస్ కూడా తీసుకొని వచ్చాను అనమాట. సో ఒక్కో ఫోటో చూపిస్తూ ఉంటా. ఎన్టీ రామారావు గారిది, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, నాదెల్లి భాస్కర్ రావు గారు, చంద్రబాబు నాయుడు గారు, అఫ్కోర్స్ ఇది ధర్మపీఠంలో కాదు తర్వాత అనుకుంటా వెన్ హీ వాజ్ సీఎం ఐ గెస్, తర్వాత దాసనారాయణ గారు, అరే ఇట్లా చాలా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ స్టార్ట్ విత్ దిస్ సార్. ఎన్టీ రామారావు గారిది అంటే వన్ ఆఫ్ ది క్రేజియస్ట్ మూమెంట్స్ అనుకోవచ్చు నా ఉద్దేశంలో. ఎందుకంటే ఆగస్ట్ సంక్షోభం తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్కి లేకపోతే మీడియాకి అంత అవైలబుల్ లేకుండే, బట్ యూ మేడ్ ఇట్ హ్యాపెన్. అది కూడా అంతమంది జర్నలిస్టులను ముందర కూర్చోబెట్టుకొని, ఆ కాన్సెప్టే డిఫరెంట్. ఇప్పుడేదో చూస్తున్నాం అది కూడా నాకు తెలిసి ఆ ఇన్ఫ్లుయెన్సే ఉండొచ్చు. ఆయన అంటే అలాంటి పర్సన్ని కూర్చోబెట్టి దాంతోనే షో స్టార్ట్ చేసి, మరి ఇంకొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సంక్షోభానికి రీజనే లక్ష్మీపార్వతి గారు, అంటే మేజర్లీ బయటకి వినబడుతున్నది. ఆవిడ్ని కూడా జర్నలిస్టుల మధ్యలో కూర్చోబెట్టి ఒక క్వశ్చన్ అడిగిచ్చారు. అండ్ దాని తర్వాత ఇంకేమీ ఇవ్వలేదు ఆయన నాకు తెలిసినంతవరకైతే. సో ఇన్ని స్పెషల్ మూమెంట్స్ ఉన్న ఆ ఎపిసోడ్ గురించి ఫస్ట్ ఒకసారి మాట్లాడితే. చాలా చాలా ఉన్నాయి దీని వెనకాల. ఎలా ఒప్పించారు దగ్గర నుంచి చెప్పండి సార్. ఓ రోజు ఇంద్రారెడ్డి నాకు మంచి ఫ్రెండ్. ఓకే, ఫస్ట్ శత్రువే, తర్వాత ఫ్రెండ్ అయిపోయాడు. అప్పటికి హోమ్ మినిస్టర్ కదా. He was some incidents happened between me and he was home minister. NTR cabinet lo he was home minister. Right. ఇందిరారెడ్డిని అడిగాను. అడిగితే ఒక రోజు తీసుకెళ్ళాడు. లక్ష్మీపార్వతిని పరిచయం చేశారు. ఆవిడ నాకు తెలియదు. ఆవిడ సార్ని పరిచయం చేస్తాను, మీకు చెప్తాను ఇలా ఒక కాన్సెప్ట్ ధర్మపీఠం. అయితే ఆయన్ని తీసుకురావడానికి నేను వెళ్ళి ఫస్ట్ ఆయన అడగాలి కదా, ఇట్లా కాన్సెప్ట్ ఇదండి, జర్నలిస్టుల సమక్షంలో జర్నలిస్టులు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు, వాటికి మీరు ఆయన పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే ఓకే బ్రదర్ పెట్టుకోండి. అండ్ ఐ వాజ్ ఎక్స్టాటిక్. చాలా చాలా అనుకోలేదు. పలానా రోజు రండి. సో ఇట్స్ ఆ డీ-డే వచ్చింది. ఆ డీ-డే నాడు ఆయన్ని ఇంటి దగ్గర నుంచి తీసుకురావాలి. ఎలా ఆయన ఒప్పుకున్నారా స్టూడియోకి రావడానికి? వచ్చాను. ఒప్పుకుంటేనే ఇది. సో ఇప్పుడు ఆయన దగ్గర కూర్చొని అప్పటికి నేను 2-3 ఇంటర్వ్యూలు చేశాను కానీ బట్ ఆయన ధర్మపీఠం మీద కూర్చోబెట్టి చేయడం అనేటువంటిది ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్ కదా. ఆ రోజు వెళ్ళాను. మీరు నమ్మరు, నేనే మామూలు స్టూడియో జెమినీలో ఉండేవాడిని. ఒక అంబాసిడర్ కారు, ఒక అంబాసిడర్ కారులో నేను వెళ్ళాను. కానీ ఆయన దాంట్లో కూర్చోబెట్టి తీసుకురాలేదు కదా. అసలు ఆలోచన కూడా లేదు నాకు. తీసుకురావాలంతే. ఆయన వస్తా అన్నారు. ఆయనకి అప్పుడు మారుతి 800 అదే కారు, ఆయనకి చాలా ఇష్టమైన కారు అది. డ్రైవర్ కూడా అందరికీ తెలుసు, సోషల్ మీడియాలో అందరికీ తెలుసు. ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి కదా. అయితే ఆ రోజు తను లేడు. ఈరోజు ప్రొటెస్ట్ అట్ అసెంబ్లీ, బ్లాక్ డ్రెస్లు వేసుకుని ఫోటో కావాలని చూపిస్తాను. అందరూ లేరు ఆ రోజు. ఆయన రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, తర్వాత లక్ష్మీపార్వతి, అండ్ దెన్ ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్ సినిమా సంబంధించిన ప్రసాద్ గారు ఆయన ఉన్నారు. ఆయన డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. ఎవరు? ప్రసాద్ గారు. ఎందుకంటే డ్రైవర్ లేడు. నేను మారుతిలో వెనకాల కూర్చున్నాను. లక్ష్మీపార్వతి గారు కూర్చున్నారు. పక్కన ఫ్రంట్ సీట్లో ఎన్టీఆర్ కూర్చొని, రోడ్ నెంబర్ 13లో ఇల్లు, రోడ్ నెంబర్ 14లో భాగ్యనగర్ స్టూడియోస్, అదే మన జెమినీ వాళ్ళు ఉన్నటువంటి స్టూడియోస్. రైట్. ఎస్, ఆ వెనకాల కొండలోంచి రావాలి ఆ రోజుల్లో. దిస్ ఈస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 95 అక్టోబర్. రైట్. సో వెనకాల నుంచి వస్తుంటే ఆయన ఎవరు అడుగుతున్నారు క్వశ్చన్స్. పెన్ అన్నాడు. అంటే పెన్ను అన్నాడు. నా జేబులో నేను మామూలుగా చిన్న రెనాల్డ్స్ పెన్ లాంటిది ఒకటి, మామూలు 040 రెనాల్డ్స్ అండ్ బోల్డ్, అది ఇది ఇచ్చాను పెన్ను. ఇస్తే పెట్టుకుని బ్లాక్ ఇంక్ అని ఇచ్చేశారు. ఈయన బ్లాక్ ఇంక్ వాడరనే విషయం నాకు అప్పుడు తెలిసింది. సరే వాట్ ఎవర్ ఎందుకు నేను నోరు మూసుకొని మేడం లోపల పెట్టుకున్నాను. దారి పొడుగు క్వశ్చన్స్ అడుగుతున్నారు.
నాకు తెలిసిన వాటికి చెప్తున్నారు, మాట్లాడుతుంటే లక్ష్మీపార్తి కూడా అన్నారు, ఏం మాటలు ముద్దగా వస్తున్నాయి మీకు, మందులు వేసుకోమంటే వేసుకోరు, టైంకి వేసుకున్నారా, అసలు టాబ్లెట్ వేసుకున్నారా అని ఆవిడ ఏదో అడుగుతుంది. లక్ష్మి అన్నాడు. పర్సనల్ ఇష్యూస్ ఎందుకని నేను మాట్లాడలేదు. దెన్ స్టూడియోకి వచ్చాం. వచ్చిన తర్వాత సెట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ చిన్న విషయం చెప్పాలి. ఎవరు సెట్లోకి వచ్చింది? ఎన్టీఆర్, లెజెండ్, ద లెజెండ్. 35 years అప్పటికి ఆయన ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక డైరెక్టర్గా, నటుడిగా, ప్రొడ్యూసర్గా, అన్ని రకాలుగా ఉంటుంది. ఇక్కడ లెజెండ్ ఆయన. ఆయన వచ్చి, సార్ మీరు ధర్మపీఠం మీదకి వచ్చి కూర్చోవాలి, వెనక నుంచి వచ్చి ఎంట్రీ ఇవ్వాలి, ఆ ఎంట్రీ షాట్ నయం ఉంటాయి కదా నా మైండ్లో, సరే కూర్చోవాలి అని చెప్పాలి. ఏం చెప్తావు స్వామి నువ్వు ఆయనకి? 35, నా ఏజ్ 35. అప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ అంతా మీ ఏజ్. ఏంటి ఆయన్ని నేను డైరెక్ట్ చేసేది ఏంటి? ఆయన అసలు అవన్నీ వినే మూడ్లో కూడా లేడు. తక్కువ వచ్చాడు, డైరెక్ట్గా వచ్చేసి అక్కడ కూర్చున్నాడు. అప్పటికే ఏం షాట్స్ తీస్తావు, ఎంట్రీలు గిట్రీలు. ఆయన కూర్చున్నాడు. కూర్చొని మళ్ళీ పెన్ అడిగాడు. అక్కడ ఉన్న జర్నలిస్టులు కానీ వేరే వాళ్ళు కానీ అందరూ ఆ రోజు చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకో సమ్ రీజన్ నేను అనుకున్న వాళ్ళు ఎవరు రాలేదు. ఉన్న వాళ్ళందరినీ కూర్చోబెట్టా. మీరు నమ్ముతారు లేదో, నైట్ బాయ్స్ కూడా ఉంటారు దాంట్లో. ఫిల్మ్లో కొంతమంది అఫ్కోర్స్ ఆంధ్రజ్యోతిలో నేను పనిచేసినప్పుడు కోలీగ్స్ వాళ్ళు వీళ్ళు, కిషోర్ దాస్ వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. లక్ష్మీపార్తి నెక్స్ట్ ఎపిసోడ్ ఆవిడ కూడా వచ్చింది కాబట్టి ఆవిడ కూడా ప్రేక్షకుల్లో కూర్చోమని చెప్పాను. నెక్స్ట్ గెస్ట్ ఉండింది, నెక్స్ట్ గెస్ట్ రామారావు గారు. ఆవిడని కూడా ఎందుకంటే ప్రేక్షకుల్లో కూర్చోండి, మీరు కూడా కొంచెం కూర్చోండి. కూర్చున్నారు ఆవిడ. అండ్ ఏం బ్రదర్ ఒకసారి చూద్దాం ఇట్లా పైకి చూశారు, లైట్ రీడ్స్ అన్నీ. అందు ముందు రోజు రాత్రి 1-2 వరకు పనిచేసాం. లైట్స్ అన్నీ 3-4 కెమెరాలు పెట్టాం. పాపం మా జమిని కిరణ్ చాలా శ్రద్ధ తీసుకున్నాడు. తను ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ ఇప్పుడు ప్రొడ్యూసర్స్. జమిని కిరణ్ అంటే అందరికీ తెలుసు. చాలా కష్టపడ్డాడు. అందరూ చేసాం, వర్క్ చేసాడు. నెక్స్ట్ డే ఏంటి ఎన్టీ రామారావు గారికి ఏం తేడా వచ్చింది అనుకో, యాక్చువల్గా తీసి కెమెరా ఇది వస్తాడు. భయం ఏదైతే డైరెక్ట్ గొడవ పట్టుకుని ఆ లైట్స్ అన్నాడు. లైట్స్ వేసారు. ఇప్పుడు నాకు కాదు కదా, స్టూడియో పెద్ద లైట్స్, ఫ్లోర్ సెటప్ సెటప్ వ్యవహారం. ఎట్టారు అది కూడా కోర్ట్ రూమ్ లా తయారు చేశారు కదా ధర్మపీఠం. సో వాడు ఇప్పుడు కూర్చొని భయమేస్తాండి లోపల, వణుకు. లైట్లు ఆన్ చేసేప్పుడు లైట్స్ అన్నాడు. వెల్ డన్ బ్రదర్ అన్నాడు. వాటికి ఆయన కూర్చులో కూర్చోగానే పరిగెత్తాడు బయటకు. పరిగెత్తి అప్పుడు బాగా సిగరెట్లు తాగేవాడిని. బయటకు వెళ్ళి బయటకు వెళ్ళిపోయి ఓ సిగరెట్ అంటించుకుని ఫస్ట్ పీల్చేసి దాల్చి బండి లోపలికి వచ్చాడు. అండ్ దట్ కైండ్ ఆఫ్ రిలీఫ్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ఫర్ మీ. అంటే నువ్వు పాస్ అయ్యో పోరా అని చెప్పడం అనమాట. మిగతా ఎన్నో వదిలేండి, ఎపిసోడ్ అవ్వాలి, షూటింగ్ అవ్వాలి, అవన్నీ దొరుకుతాడు సెకండరీ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ ఎన్టీఆర్ హ్యాస్ పాస్ట్ మీ. రైట్, సరే ఫైన్. ఆ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ లాగనమాట. అది అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆయన క్వశ్చన్స్ స్టార్ట్ చేశారు. అడుగుతాడు ఫ్లో. మీకు ఆయన ఎపిసోడ్ అందరూ చూసారు, కోట్ల మంది చూశారు. 10 million views ఓన్లీ యూట్యూబ్లోనే ఉన్నాయి కదా. యూట్యూబ్లో ఇప్పటికీ ఫుడ్ పెడుతోంది నాకు. అవునా? గొప్ప వ్యక్తి. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ చెప్పాలి. ఇది ధర్మపీఠం స్టార్ట్ చేయడం అయితే ఆయనతో స్టార్ట్ చేసాము. టెలికాస్టింగ్ మాత్రం సంక్రాంతికి చేద్దాం అనుకున్నాం. అక్టోబర్లో షూట్ అయింది, సంక్రాంతికే చేద్దాం అనుకున్నాం. సంక్రాంతికి మొదలుపెట్టి అప్పుడు వీ హ్యావ్ క్యాన్డ్ ఎవ్రీథింగ్. తర్వాత రేణుకా చౌదరి గారు చేసాం, చాలామంది చేసాం, 4-5 చేసిన తర్వాత నేను అన్నీ రెడీ చేసుకుని పెట్టుకొని దసరాకి సంక్రాంతికి లాంచ్డ్.
సంక్రాంతి తర్వాత కనుమ రోజు, దట్ ఈస్ ఐ థింక్ 15th of January, మనం ధర్మపీఠం లాంచ్ చేస్తాం. ఫస్ట్ ఎన్టీ రామారావు గారి ఎపిసోడ్, ఆయన 2 ఎపిసోడ్స్ అవి. యాక్చువల్గా చాలామంది ఒకటే ఎపిసోడ్ అనుకుంటారు, 2 ఎపిసోడ్స్ అవి. యూట్యూబ్లో ఒకటే ఉంది కదా సార్? యూట్యూబ్లో ఉంది ఒకటే, బట్ రెండోది నేను టెలికాస్ట్ కూడా చేశాము, తర్వాత టీవీ 9లో కూడా చేసాను. కానీ అది ఎందుకో సంభవం మిస్ అయింది నా దగ్గర, దొరకలేదు. ఆయన నేషనల్ పాలిటిక్స్ ఇవన్నీ వీటి గురించి చాలా బాగా చెప్పారు. ఎడ్యుకేషన్ పాలసీ సెకండ్ దాంట్లో చాలా ఉంది. అది చూస్తున్నా నేను, దొరికితే బాగుంటుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, 15th టెలికాస్ట్ అయిన తర్వాత, దాని రిపీట్ టెలికాస్ట్ 16th అయిన తర్వాత, 15th ఆయన, ఇఫ్ యూ రిమెంబర్, ఆయన ఎప్పుడు పోయారు తెలుసా మీకు? జాన్ 17th 18th అనుకుంటా. 1996 January 18th. 3 days after this టెలికాస్ట్. ఎగ్జాక్ట్లీ. అంటే ఈ ఎపిసోడ్ పడ్డ 3 days కానీ చనిపోయారు. ఆ రోజు రాత్రి ఆయన ఫోన్ చేశారు. ఏ రోజు సార్ టెలికాస్ట్ అయిన రోజు? టెలికాస్ట్ అయిన రోజు 15th టెలికాస్ట్ అయింది. 15th నైట్ 7:30కే ధర్మపీఠం. ఆయన ఎపిసోడ్ అవ్వగానే ఎన్టీ రామారావు గారి ఇంటి దగ్గర నుంచి వినోద్ అని పిఏ ఫోన్, టెలిఫోన్ ఆపరేటర్ ఫోన్ చేసి, సార్ మేడం మాట్లాడతారంట. లక్ష్మీపార్వతి గారు లైన్లోకి వచ్చారు. అయ్యా సార్ మాట్లాడతారంట. అయ్యా సార్ నమస్తే, యూ కాంట్ ఎక్స్పెక్ట్ ఎన్టీఆర్ టాకింగ్ టు యూ ఓవర్ ఫోన్. రైట్. సార్ చెప్పండి సార్. ఏం బ్రదర్ ఎలా ఉంది ధర్మపీఠం అన్నాను. అంతే సార్, ఇప్పుడే అయింది సార్, రెస్పాన్స్ కూడా బాగానే ఉందని అనుకుంటున్నాను, అది ఇదని. మీకు ఎలా అనిపించింది సార్? మీరు చెప్పాలి బ్రదర్ అన్నాడు. అంతే. ఈ డిడ్ సే ఎనీథింగ్. ఆల్ ది బెస్ట్ అన్నాడు. సరే అయిన తర్వాత నేను ఫోన్ పెట్టాను. హూ ఎక్స్పెక్టెడ్? ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్. నో వన్ ఎక్స్పెక్టెడ్. రచ్చరచ్చైపోయింది ధర్మపీఠం. చాలా పొలిటికల్ ఇష్యూస్ మాట్లాడారు. చాలా చాలా పొలిటికల్ ఇష్యూస్ రచ్చరచ్చైపోయింది. దాన్ని ఇప్పుడు వాడుకుంటారు. చీఫ్ మినిస్టర్. అవునవును. డెఫినెట్గా ఆయనకి నచ్చదు. అబ్సల్యూట్లీ. డెఫినెట్గా నచ్చదు. చాలా డెలికేట్ క్వశ్చన్స్ అండ్ వెరీ స్ట్రైట్ ఆన్సర్స్. వెరీ స్ట్రైట్ ఆన్సర్స్ అండ్ స్ట్రైట్ క్వశ్చన్స్, మోర్ ఆఫ్ దాట్. చాలామంది జర్నలిస్ట్ కొలీగ్స్, నాకు కిషోర్ కానీ లేకపోతే చాలామంది ఉన్నారు, ఫ్రెండ్స్ అందరూ మంచి మంది. అందులో ఆఫ్ ఆల్ ది పర్సన్స్ ఎన్టీఆర్కి అంత పేషెన్స్ ఏంటి, అంత సహనమా? ఎటువంటి డెలికేట్ క్వశ్చన్స్ అడిగావు చూసుకోండి. ఛాలెంజ్. మళ్ళీ అటువంటి ప్రశ్నలు అడిగే వాళ్ళు రారు. ఒకవేళ అడిగినా అటువంటి జవాబులు ఇచ్చేంత గొప్ప వ్యక్తిత్వాలు ఇప్పుడున్న రాజకీయ నాయకులకి లేవు. ఇంకా అది హాఫ్ ఎపిసోడ్, ఇంకో ఎపిసోడ్ లేదు. ఓన్లీ వన్ ఎన్టీఆర్, ఓన్లీ వన్ ధర్మపీఠం. అబ్సల్యూట్లీ. అండ్ అందులో అంటే లక్ష్మీపార్వతి గారితో క్వశ్చన్ అడిగించాలని ముందే ప్లాన్ ఉండిందా సార్? అంటే అక్కడదక్కడ అయిందా? ఇట్ వాస్ చాలా 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 రొటీన్గా జరిగిపోయిన వ్యవహారం అది. దేర్ ఇస్ నో ప్లాన్ అట్ ఆల్. రామారావు గారు, నేను క్వశ్చన్ మీరు యూ కెన్ సీ దట్ రామారావు గారు నేను కూడా ఒక ప్రశ్న అడగొచ్చా అన్నట్టుగా అడిగింది ఆవిడ. అవునవును. నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు ఈ టైప్లో ఏదో క్యారే పూస్తే క్యా పూచ్ పూచ్ అంటాడు. చూడండి, దిస్ ఇస్ హౌ థింగ్స్ హ్యాపెన్. స్పాంటేనియస్ రాదర్ ఐ కెన్ సే. దట్ వాజ్ ఎ హోల్సమ్ ఎక్స్పీరియన్స్. అయితే సరే, ధర్మపీఠంలో ఇంకొక కొంచెం రసవత్తరంగా జరిగిన ఎపిసోడ్ అంటే స్టార్ట్ అయింది ఒక మంచి బాంబ్ బ్లాస్ట్తో స్టార్ట్ అయింది అయితే ఈ రేణుకా చౌదరి గారిది. నేను ఆ క్వశ్చన్ గురించి చెప్పను, మీరే చెప్పాలి. ఆవిడకి నాకేం గట్టు పంచాయతీలు లేవు కానీ క్రియేట్ చేస్తున్నారు మీరు. అసలు అలాంటి ఒక క్వశ్చన్ కానీ తన ఆన్సర్ కూడా అంతే బోల్డ్గా రావడం కానీ. వండర్ఫుల్ లేడీ. అండ్ దెన్ కొన్ని కాకతాళీయంగా జరిగిపోతుంటాయి. షీ వాజ్ జనరల్గా ఆ మూమెంట్లో ఏంటంటే ఈ ధర్మపీఠం జరిగినప్పుడు ఈ ప్రొహిబిషన్ టైం అది. అవును, మద్యపాన నిషేధం. దానికి ముందు సారా వ్యతిరేక ఉద్యమంలో ఆవిడ పాల్గొన్నారు. ఆవిడ షీఈ్ అ వెరీ యాక్టివ్ పార్టిసిపెంట్ ఇన్ దట్. ఆవిడ చాలా అప్పట్లో దోబుగుంట
తెలుసమ్మా, వీళ్ళంతా చాలా గొప్ప రోల్ ప్లే చేసింది. రైట్ రైట్. సరే రేణుకా చౌదరి గారిని రమ్మన్నాను. అంతకుముందు యాక్చువల్గా ఎన్టీ రామారావు గారు పోకముందు ఒక ఎపిసోడ్ చేశాము. ఎన్టీ రామారావు గారు వెళ్ళిపోయిన తర్వాత ఒక ఎపిసోడ్ చేశారు. ఎందుకంటే ఆవిడే అడిగారు బాగుండదు, ఎందుకంటే అప్పటికి ఆవిడ ఎన్టీఆర్తో విభేదించి అవన్నీ కూడా మీటింగ్లో ఉన్నాయి. ఇట్ డజంట్ లుక్ నైస్, ఆవిడకి మంచిది కాదని ఆవిడ కోరికని మన్నించి నేను మళ్ళా వేరే ఎపిసోడ్ చేసి, అయితే ఆ ఎపిసోడ్లో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఏంటంటే ప్రశ్నలు ఎప్పుడు మనం లీక్ చేసే ఉద్దేశాలు ఎప్పుడూ లేవు. అయితే ఈవిడ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఆవిడ పాత్ర వచ్చినప్పుడు ఇక్కడ ప్రశ్నలు అడిగేవాళ్ళు గొల్లి కోటేశ్వరరావు కేకే అంటాం, వాడు ఏదో అడిగాడు. నేనే ముందే ప్లాన్ చేసుకున్నాం. క్వశ్చన్ ఏంటంటే, రేణుకా చౌదరి గారు మీరు చూడొచ్చు, చూసారా? ఫ్రెష్గా ఇందాకే చూసొచ్చా. బాగుండదు కానీ చెప్తాను, ఏంటండి మీరు విస్కీలో సోడా కూడా కలుపుకుని తాగేస్తారు, మీరు మద్యపాన నిషం గురించి మాట్లాడతారేంటి అని అడిగేస్తాడు. ఆవిడ చెప్పింది అదేముంది, అది నేనేమో సారా వ్యతిరేక ఉద్యమం, ఇదేమో IMFL, దానికి సంబంధం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? మీరు ప్రోత్సహిస్తున్నారు, మీరు డ్రింక్ చేస్తారనే కదా. సో ఇబ్బందికరమైన ప్రశ్న. ఒకటి ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, వ్యక్తిగతంగా వెళ్ళకూడదు అనేటువంటి నియమాన్ని అక్కడక్కడ ఉల్లంఘించినటువంటి సందర్భాలు ఉన్నాయి నా కెరియర్లో కూడా. నేనే గొప్ప జర్నలిస్ట్ అంటే నేను ఎప్పుడు చెప్పుకోలేదు, చెప్పను కూడా. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ డోంట్ గో పర్సనలీ. అయితే ఇక్కడే ఒక చిన్న విషయం చెప్పాలి. శ్రీశ్రీ కొటేషన్ ఒకటి ఉంటుంది, ఎవరి ప్రైవేటు వ్యవహారాలు వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. సో ఇట్స్ డెమోక్రటిక్. నువ్వు జనాల కోసం నిలబడినటువంటి వ్యక్తివి, జనాల్లో ఉన్నటువంటి వ్యక్తివి, జనాల బాగోగుల గురించి ఆలోచించాల్సినటువంటి వ్యక్తివి కాబట్టి నీకట్టు వ్యక్తిగతం ఏమి ఉండకూడదు అనేటువంటి సూత్రాన్ని అన్వయించుకోవచ్చు అనేది నా అభిప్రాయం. ధర్మపీఠం గురించి మాట్లాడితే 50 ఎపిసోడ్లు కదా సార్ మొత్తం? 50 ఎపిసోడ్లు, కొన్ని 2 ఎపిసోడ్స్ కాదు, 2 ఎపిసోడ్స్. గద్దర్ గారిది లాస్ట్ ఎపిసోడా? యాక్చువల్గా మనం వైండప్ చేస్తాం ధర్మపీఠం. ఎందుకు వైండప్ చేసాము అంటే, ఒకటి బడ్జెటరీ కన్స్ట్రైంట్స్, అండ్ సెకండ్ థింగ్ ఈజ్ ఇంకా అప్పటికే దానికి ఇదైపోయింది. అంటే ఎసెన్స్ కాదు, జనం రావటం భయపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు నాయకులు. ఎందుకు వెళ్ళి వీటితోటి ఆ బయల్ ముజే మార్ అన్నట్టు కూర్చోబెట్టి ఫుట్బాల్ ఆడేస్తున్నారు. అయితే ఇంకోటి, మన గద్దర్ గారి అయిన తర్వాత 2 daysకే ఆయన మీద కాల్పులు జరిగాయి అనుకుంటా, షూట్ అయిన తర్వాత, ఎపిసోడ్ టెలికాస్ట్ అయిన తర్వాత. అంటే దట్ వాస్ ఇన్సిడెంట్. ఐ రిమెంబర్, సరే గాంధీ హాస్పిటల్లో మనం షూట్ చేశాను నేను. ఆయన అరెస్ట్ చేసిన తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ చేసిన తర్వాత, కానీ ఆ రోజు ఆయన తీసుకురావడానికి చాలా కష్టమైంది. ఎందుకంటే గద్దరు అంత ఈజీగా వచ్చేవాడు కాదు. అలనారాయణ వాస్ మై కొలీగ్ ఇన్ ఆంధ్రజ్యోతి. పర్సనల్గా ఆయన ఫ్రెండ్ ఆయన్ని తీసుకొచ్చాడు. అండ్ అప్పటికి సెట్ కూడా ఎత్తేసాం, ధర్మపీఠం సెట్ వేస్తే వెనకాల ఏదో జస్ట్ ఒక క్లాత్ సన్ రైజింగ్ బ్యాక్ డ్రాప్ ఏదో పెట్టుకుని ఏదో చేసాం ఎవ్రీథింగ్. బట్ ఇట్స్ నాట్ వాట్ ఈజ్ ద సెట్, వాట్ ఈస్ నాట్ అనేది కాదు, బట్ ఆ కంటెంట్. గద్దర్ అంటే అసలు అదిరిపోతుంది. అవునవును, హీ పర్ఫార్మ్డ్ ఆల్సో కదా ఎపిసోడ్లో. ఆయన మాట్లాడు కదా, పాటే కదా ఆయన మాట, అది తూటలాగానే ఉంటాయి అన్ని. ఎక్స్ట్రాడినరీ. సో కాసేపు ఇది పక్కకి పెడితే ఐ హ్యావ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్ సార్. మన తెలుగు రెండు అంటే అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినా, తర్వాత తెలంగాణ గురించి మాట్లాడినా, దేర్ ఆర్ అంటే మల్టిపుల్ ఘట్టాలు ఉన్నాయి, పొలిటికల్ ఘట్టాలు. బాగా నాకు బాగా గుర్తున్నవి కొన్ని, నేను బాగా ఫాలో అయినవి కొన్ని. వాటి గురించి మీ ఒపీనియన్ ఇన్సైడర్ ఆస్పెక్ట్లో తీసుకుందాం అనుకున్నాను సార్. అందులో ఒకటి వైఎస్ఆర్ గారి మరణం.
ఆ టైంలో నేను స్కూల్లో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ హాలిడేస్ ఉన్నాయి అంటే అండ్ సార్ తెలియదు ఎక్కడున్నారో తెలియదు. ఆ కొన్ని గంటలు టీవీ ముంగడ కూర్చొని నాకు గుర్తుంది ఆ న్యూస్ తెలియగానే మా మదర్ ఏడ్చారు. సో షీఈస్ నాట్ పొలిటికలీ కనెక్టెడ్, తను పెద్ద మనిషి, సీఎం, పాపం ఎంత కష్టపడ్డాడు అన్న ఆ ఉద్దేశంలో ఏంటండి నేనే చేశాను. లేదు సార్, అసలు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిది అనుకుంటా ఒక వీడియో చూసాను మనం రీసెంట్గా. దాంట్లో హీ మెన్షన్స్ అంటే ఒక పబ్లిక్ మీటింగ్లో అంటారనమాట, ఆయన చనిపోయిన 2 daysకో 3 daysకో సబ్జెక్ట్ టు కరెక్షన్ వినాయక నిమజ్జనం ఉంది. ప్రపంచంలో ఏ లీడర్కి దక్కని ఘనత ఆయనకు దక్కింది. ప్రతి వినాయకుడు జనరల్గా హైదరాబాద్లో వినాయకుల నిమజ్జనం అంటే ఫుల్ ధూమ్ ధామ్, బాజా భజంత్రీలు, డప్పులు ఇట్లా ఉంటుంది. కానీ ఆ రోజు మాత్రం ఓ డప్పు సపోర్ట్ లేకుండా, బాజా భజంత్రీలు లేకుండా ప్రతి వినాయకుడి పక్కన వైఎస్ఆర్ గారి ఫోటోతో వెళ్ళింది నిమజ్జనానికి. అలాంటి ఘనత ఏ లీడర్కి దక్కు ఉండదు అని అంటారనమాట. అంటే ఇది విన్న తర్వాత ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ, అసలు ఆ టైంలో ఎలా ఉండింది సిచ్యువేషన్, అట్మాస్ఫియర్ ఎలా ఉండింది జర్నలిస్టిక్ అప్రోచ్లో కానీ మీరు చూసిన అప్రోచ్? సూసైడ్ అయ్యాయని విన్నాను, చాలామంది చనిపోయారు, ఎంతోమందికి హార్ట్ అటాక్స్ ఇట్లా. ఏ లీడర్కి దక్కనటువంటి అరుదైనటువంటి ఒక గౌరవం ఆయనకి జనం ఇచ్చారు. ఇందులో ఏ మాత్రం నో సెకండ్ థాట్ అబౌట్ ఇట్. అండ్ ఆయన మరణం ఆ తర్వాత కొన్ని గంటల పాటు, రాదర్ 2 days 48 గంటల పాటు జరిగినటువంటి ఇట్స్ మోస్ట్ భావోద్వేగానికి గురి చేసేటువంటి సంఘటన అది. అండ్ ఒక సస్పెన్స్, ఏమయ్యారో తెలియదు, చెప్పలేదు కదా చాలాసేపు. అంటే తెలిసిన తర్వాత కూడా కొంచెం గ్యాప్ తీసుకున్నారు, గ్యాప్ తీసుకున్నారు. ఇదంతా ఒక అందరికీ మళ్ళీ మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. టెలివిజన్ మాధ్యమాలు చాలా బలంగా ఉన్నటువంటి సంవత్సరాలు అవి. రైట్, చాలా బలం. ఇప్పుడు టెలివిజన్ మాధ్యమం ఎంతో బలంగా లేదు. అయితే అటువంటి అరుదైన గౌరవం దక్కడానికి కూడా అదొక కారణం. తర్వాత వైఎస్ఆర్ని తనవాడిగా అంటే ఇంబైబ్ చేసుకున్నట్టు తన అంటే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ డైరెక్ట్గా బెనిఫిట్ పొందినటువంటి ప్రజానీకం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్ర ఏరియాస్లో ఆయనకి ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకాలు. రైట్, ఫార్మర్స్ చాలా కనెక్టెడ్, చాలా ఫార్మర్స్కి సంబంధించినంత వరకు. సో అది చాలా బలమైనటువంటి ప్రభావం చూపించింది ప్రజల మీద. ఇకపోతే బలవన్ మరణాలు, ఆత్మహత్యలు చేసుకున్నారు అనేటువంటి వాస్తవం ఏం లేకపోవచ్చు, కానీ అతిశయోక్తులు ఉన్నాయని నా అభిప్రాయం. అంతమంది ఒక నేపథ్యాన్ని ఇక్కడ మనం ప్రస్తావించుకొని తీరాలి. ఏంటంటే తెలుగు రాష్ట్రం, అప్పుడు ఒకటే రాష్ట్రం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా తమిళనాడు లాగా ఒక లీడర్ని సొంతం చేసుకున్నప్పుడు ఎంజీఆర్, లేకపోతే అన్నాదురై, జయలలిత, ఇప్పుడు ఏంటంటే వాళ్ళు పోగానే ఆత్మహత్యల పరంపర. అటువంటి నేపథ్యం ఆంధ్రప్రదేశ్కి లేదు, తెలంగాణలో లేదు. అవుతారు, ఇష్టపడతారు. ఎన్టీ రామారావుని ఇష్టపడ్డారు, రాజశేఖర రెడ్డిని ఇష్టపడ్డారు. ఇష్టపడడం వేరు, కానీ వాళ్ళ మరణంతో మేము కూడా మా ప్రాణాల్ని త్యజించాలి అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి వాళ్ళు కాదు. తెలుగు సొంతం చేసుకోవడం వేరు. రైట్. సో ఈ కల్చరల్ డిఫరెన్స్ అంటారో మరి దాన్ని ఏ విధంగా దాన్ని చేస్తారనేటువంటి పక్కన పెడితే, బట్ రాజశేఖర రెడ్డికి సంబంధించినంత వరకు ఈ మరణాలన్నీ అసహజమైనటువంటి మరణాలే. ఇంత 100 మంది 700 పైన లెక్కలు చెప్తారు. ఇందులో కొంత అతిశయోక్తులు ఉన్నాయి అనేటువంటిది నా వ్యక్తిగత అభిప్రాయం. బట్ అల్టిమేట్లీ ఇట్స్ అ ఫ్యాక్ట్. నిజం కాకుండా పోదు కదా. రైట్ సార్, ఇప్పుడు మీరు అంటే ప్రస్తావిస్తూ జయలలిత గారి గురించి కానీ లేకపోతే తమిళనాడు పాలిటిక్స్ గురించి కానీ టాపిక్ తీశారు కాబట్టి అందులో ఒక డిస్టర్బింగ్ ఇన్సిడెంట్ గురించి కూడా ఐ వాంటెడ్ టు కోట్ హియర్. జయలలిత గారి ఎక్స్పీరియన్స్ గురించి నేను ఒక ఇంటర్వ్యూ చూసాను తంది. సో నేను లిటరలీ ఐ రోట్ ద పాయింట్స్ ఆల్సో. తను అందులో మాట్లాడుతూ అబౌట్ అ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ దట్ షీ ఫేస్డ్ ఇన్ ది అసెంబ్లీలో తనకు జరిగిన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ షీ వాస్ మెన్షనింగ్ అనమాట. అంటే నిండు సభలో, ఇంగ్లీష్లో చెప్తున్నారు తను, నేను మన లాంగ్వేజ్ కోసం మారుస్తున్నాను. నిండు సభలో ఒక సీఎం ముందు
అంటే అప్పట్లో కరుణానిధి గారు ఉన్నారు, ఆయన ముందర తర్వాత ఆయనకున్న 2 భార్యలు అక్కడే ఉన్నారు అసెంబ్లీలో విఐపి లాంజ్లో కూర్చొని. వీళ్ళందరి ముందర తనని కొట్టడం, అంటే చైర్లు తీసుకొని మైకులు తీసుకొని కొట్టడం, దాంతోపాటు బ్రాస్ బెల్తోనే ఇసిరి కొట్టారు తన మీద, తగిలింటే మాత్రం చనిపోయేదాన్ని నేను అప్పుడే అని తను అనడం. ఒకరు వచ్చి తన చీర లాగేయడం, ఇంకొకరు వచ్చి తన జుట్టు లాగడం, దాంట్లో నుంచి ఒంటరికలు ఊడిపోయి నొప్పి ఏడుస్తూ తను బయటికి వస్తూ షీ మెన్షన్ దట్ ఫ్యాక్ట్, ఐ మీన్ ద పాయింట్ దట్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడితే సీఎంగానే పెడతాను అని చెప్పి బయటికి వెళ్ళి మళ్ళీ 2 ఏళ్లలో సీఎం అయి మళ్ళీ లోపలికి వచ్చారు కదా. అంటే ఈ తతంగం అంతా చూస్తున్నప్పుడు నేషన్ వైడ్ ఎలాంటి ఒక డిస్టర్బెన్స్ని కానీ డిస్ట్రెస్ని కానీ లేకపోతే అట్మాస్ఫియర్ ఎలా మారిపోయింది అప్పుడు, వాట్ డిడ్ యూ వాచ్ అనేది ఐ వాంటెడ్ టు టేక్ యువర్ ఒపీనియన్. పర్టికులర్గా ఆ సంఘటన జరిగినప్పుడు ఒక దురదృష్టకరమైనటువంటి ప్రజాస్వామ్యంలో చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన అది. అయితే మీరు ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ గురించి మాత్రమే ప్రస్తావించడం కంటే కూడా తమిళనాడు రాజకీయాలని ఎరిగినటువంటి వాళ్ళు, తమిళనాడు రాజకీయాలు పొలిటికల్ సినారియో ఎలా ఉంటుంది అనేటువంటి విషయాల్ని తెలిసినటువంటి వాళ్ళు దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అవునా? ఎందుకంటే ఐ టెల్ యూ, తమిళనాట రాజకీయాలే కాదు జనరల్గా కూడా ఈ వ్యక్తుల చుట్టూ తిరిగేటువంటి పరిభ్రమించేటువంటి వ్యక్తి పూజ అంటాం. ఈ వ్యక్తి పూజ అనేటువంటిది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి, అది తమిళనాడులో చాలా ఎక్కువ. గుడ్లు కూడా కట్టేస్తారు కదా, కుష్బు గుడి కట్టారు. అవునవును. సో ఈ అన్నాదురై అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి, సరే యాంటీ బ్రాహ్మణికల్ ఉద్యమంగా ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైన, బేసిక్గా ద్రవిడ పార్టీగా ఆయన చేసినటువంటి, ఆయన వ్యవస్థాపన చేసినటువంటి చాలా గొప్ప రాజకీయ ఉద్దేశంతో చేసినటువంటి దాన్ని కరుణానిధి తీసుకొని వచ్చి ఎలా ఆ రాజకీయాన్ని సొంతం చేసుకుని కుటుంబ పరం చేస్తాడు. సరే ఎంజీఆర్, జయలలిత వాళ్ళు కూడా ఏం చేస్తారు అంటే, ఇదంతా ఏం జరుగుతోంది మీరు ఇదంతా గమనించినప్పుడు, నెంబర్ 1 ఇట్ హ్యాస్ బికమ్ ఫ్యామిలీ సెంట్రిక్, కుటుంబపరమైన. రెండోది ఏం జరుగుతోంది, సంపాదించినటువంటి కోట్లాది రూపాయల అపారమైనటువంటి సంపద. జయలలిత గురించి మాట్లాడగానే ప్రస్తావించగానే మనకు గుర్తుకొచ్చేది ఆవిడ సంపాదన, ఆవిడ నగలు, ఆవిడ చెలికత్త శశికళ. ఏం జరిగింది ఆ తర్వాత అంతా, రైట్? సో ది ఎంటైర్ థింగ్ ఈజ్ దట్ అసెంబ్లీలో జరిగింది. ఇదంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా 10-11 ఏళ్ళ తర్వాత అనుకుంటాం కరుణానిధిని అర్ధరాత్రి పూట తీసుకెళ్ళి జైల్లో తీసుకెళ్ళి ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రిని తీసుకెళ్ళి ఈడ్చుకెళ్ళి చేసినటువంటి వ్యవహారం కూడా రివెంజ్ పాలిటిక్స్ చాలా ఎక్కువ. తను కూడా 4 రోజుల పాటు జైల్లో ఉన్నారంట. సో ఇక్కడ జెండర్ బయాస్ పక్కన పెడదాం, బట్ జరిగినటువంటి వాస్తవాల్ని మనం ఇప్పుడు పునశ్చరణ చేసుకునేటప్పుడు కేవలం ఆ ఒక్క ఇన్సిడెంట్నే ఫోకస్ చేసి మాట్లాడటం అనేటువంటిది కరెక్ట్. వెరీ ట్రూ. యాజ్ ఎ జర్నలిస్ట్ ఐ డోంట్ నో, ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ దట్. అంటే నేనేమనుకున్నా అంటే, నా ఉద్దేశం ఉండిందంటే అలాంటి ఎపిసోడ్స్ విన్నప్పుడు చరిత్రలో నిలిచిపోయేటివి వాట్ ఎవర్ డిస్టర్బ్స్ ఆర్ వాట్ ఎవర్ మేక్స్ అస్ ఫీల్ వెరీ హ్యాపీ కదా. ఇక్కడ ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ వేర్ ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ. ఇప్పుడు అసెంబ్లీకి నేను రానని శపథం చేస్తుంది ఆవిడ, నేను రాను ఇంకా ఈ అసెంబ్లీకి. ఇటువంటి సంఘటనలు మనకి జరిగినాయి కదా, మన వైపు జరిగినాయి కదా. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో ఎటువంటి దురదృష్టకరమైనటువంటి సన్నివేశాలని చూసి మనసు చలించి బాధపడి ఏడ్చారు కదా బయట ప్రెస్లో. చాలా భయంకరమైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటన అది. ఆయన నేను రానన్నాడు కదా. మరి అదే అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడాడు. ఎవరు ప్రతిపక్ష నాయకుడిగా అంతకుముందు టర్మ్లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఫస్ట్ టర్మ్ విభజన జరుగుతారు తర్వాత అద్భుతంగా మాట్లాడాడు జగన్ అసలు అంత గొప్పగా మాట్లాడతాడని నేను అనుకోలేదు. అంత గొప్పగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వెల్ ప్రిపేర్డ్ స్పీచెస్, డేటా ఓరియంటెడ్,
గణాంక వివరాలతో సహా అద్భుతంగా కోట్ చేసినటువంటి స్పీచెస్ ఉన్నాయి ఆయన. చూడండి, మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. మరి అదే జగన్ మొన్న ఈ మధ్య ఓడిపోయి అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా మరి అవమానం పాలవుతారనే కదా. సో ఇటువంటి అసెంబ్లీ మీద అలగడం ఏంటండి? ఐ ఫీల్ దట్ ఏదో చెరువు మీద అలిగి ముతక సామెత ఉంది కదా, ఆ టైప్లో అనమాట. సో ఎవరి మీద అలుగుతారు? మీరు మిమ్మల్ని జనం ఎంపిక చేసుకున్నారు, మీరు ఎలక్ట్ అయినటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి మీరు యూ హ్యావ్ టు కమ్ టు అసెంబ్లీ, రైట్, యూ హ్యావ్ టు ఫేస్. రైట్ క్వశ్చన్ అగైన్. సార్ నెక్స్ట్ సిబిఎన్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గురించి అగైన్ సేమ్ వన్ ఆఫ్ ది ఇన్సిడెంట్స్, ఈ అలిపిరి బాంబ్ బ్లాస్ట్, క్లేమోర్ మైన్స్ది. ఆయన నాకు తెలిసి ఏబిఎన్ రాధాకృష్ణ గారు దానిలో అనుకుంటా, ఈ ఎక్స్ప్లెయిన్స్ జస్ట్ 2 minutesలో చెప్తారు ఆయన, చాలా సింపుల్గా అయిపోయి వదిలేస్తారు. ఏమని 4-5 ఎమ్మెల్యేస్ ఉండే నాతోని సౌండ్ రాగానే ఆర్ ఆ డిస్టెన్స్ రాగానే నేను యాక్సిడెంట్ అనుకున్నాను, అర్థమయ్యే లోపల నాకు కొంచెం బ్లాంక్ అయిపోయాను, తర్వాత నేను లేచి నడుచుకుంటూ వచ్చేసి ఆ పొగల్లో ఆ వీడియో కూడా చూసాను నేను. యాక్చువల్గా మీ దాంట్లోనే చూసాను, యాక్చువల్లీ మీ వీడియోస్లోనే నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కిన తర్వాత మళ్ళీ ఒక 5 minutes హీ వాజ్ బ్లాంక్. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత హీఈస్ ఆస్కింగ్ ది డాక్టర్ అంటే ఏమైంది అంటే అప్పుడు చెప్పారనమాట ఇట్లా అయింది అనేది నేను చూసాను. బట్ పుట్టింగ్ దిస్ సైడ్ నాకు మీడియాలో కనబడ్డది చెప్తున్నాను. బట్ హౌ వాజ్ ద సిచ్యువేషన్ ఇన్ సైడ్, బికాస్ హీ వాజ్ అ సీఎం. అప్పుడు మావోయిస్టుల దాడి వల్లనో అంటే ఇంతకుముందుకు అయ్యి ఉంటాయి కొన్ని, కాకపోతే అంత లక్కీలీ ఎవరికి ఏం కాలేదు అంటే చనిపోలేదు ఎవరు. ఆయనకి కొంచెం దెబ్బలు తగలడం, వేరే వాళ్ళకి కూడా దెబ్బలు తగలడం, అది అంతా పక్కకు పెడితే హౌ వాజ్ ది అట్మాస్ఫియర్ అట్ దాట్ పాయింట్ ఆఫ్ టైం? See, it's basically a direct attempt on him. అందులో నిస్సందేహంగా జరిగింది అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ వాట్ ఆర్ ది లెసన్స్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ సచ్ ఇన్సిడెంట్స్. ఇటువంటివి సాధారణంగా నాయకుల మీద జరిగినటువంటి దాడులు చాలానే ఉంటాయి. అంటే వాటి నుంచి నేర్చుకోవాల్సినటువంటి గుణపాఠాలు, ఒకటి సెక్యూరిటీ రీజన్సా లేకపోతే సోషల్ రీజన్సా ఏంటి అనేటువంటివి కొన్ని ఉంటాయి. సో అది ఎవరికి వాళ్ళు నిర్ధారించుకోవాల్సినటువంటి విషయాలు. ఒక అద్దరి మీద దాడి జరిగింది, ఎందుకు దాడి జరిగింది, ఎవరు చేశారు అది, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. పోలీసులా, నక్సలైట్తో కూడా ఆయన విభేదించినటువంటి సందర్భాలు ఆయన సస్పెండ్ అయ్యారు. సో ఇలా ఏంటంటే ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అటువంటి సంఘటనల నుంచి జర్నలిస్టులు ఏం తెలుసుకోవాలి, నాయకులు వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాల్సిన, పోలీస్ సిబ్బంది కూడా. అంటే ఆ ఇన్సిడెంట్ తర్వాత ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి అన్ని మారిపోయాయి, చాలా స్ట్రాంగ్ అయిపోయాయి అని విన్నాను. చెప్తారు అంటే గ్రే హౌండ్స్ కానీ వీళ్ళ సెక్యూరిటీ అంతా మారింది. ఐల్ టెల్ యూ, సందర్భం కాదంటే ఒక మాట చెప్తాను నేను. ప్లీజ్. ఉమేష్ చంద్ర IPS ఆఫీసర్, కడప ఎస్పీగా చేశారు ఆయన. 90s హీ వాజ్ ఎలిమినేటెడ్. నగరం హైదరాబాద్ నడిబొడ్డున ఆయన మీద అటాక్ జరిగింది, ఆయన చనిపోయారు. ఉమేష్ చంద్ర ఈజ్ నోన్ డెవిల్. నక్సలైట్ల మీద ఉక్కు పాదం 91 బ్యాచ్ అనుకుంటా, తను 91 బ్యాచ్. నేను ఆయన ఎస్పీగా ఉన్నప్పుడు కూడా నేను కడపలో టెర్రర్ క్రియేట్ చేశాడు. కడప టైగర్ అని రాజశేఖర రెడ్డిని అంటారని కాదు, కడప టైగర్ అని ఈయనకు పేరు. చదివాను సార్ ఈ స్టోరీ, రైట్. కడప టైగర్ అని ఈయనకు పేరు. దెన్ అంటే ఎందుకు చెప్తున్నానంటే, కోట్ చేస్తున్నానంటే ఇన్సిడెంట్, ఆయన కడపలో ఉన్నప్పుడు ఏం చేశాడంటే ఈ ఫ్యాక్షన్ వీళ్ళందరినీ నాయకుల దగ్గర ఉన్నటువంటి ఫస్ట్ స్టెప్ ఏం చేశారంటే, మీరు ఆయుధాలన్నీ కూడా సరెండర్ చేసేయండి, మీ ఆర్మ్స్ అన్నీ కూడా తీసుకొచ్చి సరెండర్ చేయండి ఎస్పీ ఆఫీస్లో. సో ఏదో మామూలుగా ఏదో జనరల్గా ఎస్పీగా వచ్చినప్పుడు ఏదో పిలుపునిస్తారు కదా అని అనుకున్నారు అందరూ. నో, he said that you have to do it by this date. చేసిన తర్వాత చక్ 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 వచ్చేస్తాయి అవి ఇవి తపంచాలు, లైసెన్స్డ్ అవి ఇవి అన్నీ ఇల్లీగల్ వెపన్స్ మొత్తం చాలా వరకు ఫ్యాక్షన్ లీడర్స్ అందరినీ. అటువంటి టెర్రర్ క్రియేట్ చేశాడు ఆయన. కానీ నక్సలైట్ల విషయంలో ఆయన పాల్పడ్డటువంటి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఆయన పేరు.
సో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనేటువంటి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తిని వీళ్ళు వెంటాడకుండా ఉంటారా అనేటువంటిది ఒక ప్రాథమికమైనటువంటి ప్రశ్న. ఇప్పుడు కూడా ఒక రాజ్యాధ్యక్షుడిగా, లేకపోతే ప్రజాప్రతినిధిగా, లేకపోతే చీఫ్ మినిస్టర్గా, ఒక పోలీస్ అధికారిగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వాళ్ళు. అటువంటి నిర్ణయాలు యువతల ఉన్నటువంటి వర్గాల్లో సహజంగా వాళ్ళకి మిగుడు పడదు. వాళ్ళకి చేయాల్సినటువంటి వాళ్ళ ఆలోచనలు వేరేగా ఉంటాయి. రైట్. సో వీటి మధ్యలో నిలబడ్డటువంటి ఒక జర్నలిస్టు ఏంటంటే నిష్పక్షపాతంగా ఇన్సిడెంట్స్ని చూడగలగాలి. ఇటువైపు అన్యాయం జరిగింది, అటువైపు అన్యాయం జరిగింది. రైట్. సో యాజ్ అ బ్యాలెన్స్డ్ పర్సన్ త్రాసు పట్టుకోవాల్సింది నువ్వు, అంతే తప్పించి ఇలా ఒగ్గేసి ఇలా తిప్పేసి ఇట్స్ నాట్ కరెక్ట్. రైట్. అలిపిరి గురించి మాట్లాడారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సార్, ఇంకో ఎపిసోడ్ ఇది తెలంగాణ మూమెంట్ గురించి, ఈ యాజిటేషన్లో అంటే ఎన్ని రోజుల నుంచి తెలంగాణ మూమెంట్ ఇప్పుడు 69లో రీసెంట్ అది తెలంగాణ విడిపోయే ముందు జరిగిన కొన్ని అంశాలు. ఎందుకంటే అంత ముందు నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు లేదు, అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ వల్ల, బికాస్ మీడియా ట్రేసెస్ లేవు కాబట్టి. అంతే కదా సార్, అప్పటి నుంచి ఉన్న బుక్స్ చదివితే తప్ప తెలియదు మనకి. బట్ మేజర్గా కూడా నేను దీని గురించి మాట్లాడుతున్నాను ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు ది పాస్ట్. మాకు మేబీ 90s జనరేషన్ 95 తర్వాత పుట్టిన వాళ్ళకి కనుక మీరు అడిగితే మాకు కనబడేదంతా ఓయూలో జరిగిన, బికాస్ నేను నా పక్కనే స్కూల్, నాది అరవిందో స్కూల్ అని, ఓయూ పక్కన మన క్యాంపస్ పక్కనే. సో నేను చాలా కపుల్ ఆఫ్ సూసైడ్ అటెంప్ట్స్ చూశాను అక్కడ జరిగిన వాటిలో, చాలా గొడవలు చూశాను. ఎప్పుడు మా స్కూల్ ముందరే బస్సులు ఉండేటివి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బస్సులు కానీ, డిఫరెంట్ యూనిఫామ్లు, ఈరోజు ఏ కలర్ వేసుకుని ఉన్నారు, ఈరోజు ఏ కలర్ వేసుకుని ఉన్నారని మాట్లాడుకునే వాళ్ళం మేము. అదొకటి. తర్వాత కేసీఆర్ గారి హంగర్ స్ట్రైక్ ఒకటి, ఆమరణ నిరాదీక్ష, ఈ రెండే తెలుసు మాలాంటి వాళ్ళకి. ఎపిసెంటర్ అది ఉస్మానియా యూనివర్సిటీ. సో మీ దృష్టిలో ఆ టైంలో ఆయన అన్ని రోజులు దీక్ష చేయడం తర్వాత చాలా బక్కగా అయిపోయి ఆ ఫొటోస్ బయటకు వచ్చి దాన్ని చూసి వేరే వాళ్ళు ఏడవడం కానీ, ఇంకా అజిటేషన్స్ పెరగడం కానీ, తర్వాత సెంట్రల్ నుంచి కాల్ రావడం కానీ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు అడగడం నాకు ఇంకా గుర్తుంది. ఆయన ఎక్కడో విన్నాను ఇది, జయశంకర్ గారు వెళ్ళి అడుగుతారు ఎవరిని, కేసీఆర్ గారిని, ఆపే ఇంకా అయిపోయింది, మళ్ళీ చావు దగ్గరికి వస్తుంది అంటే ఆయన అంటాడని విన్నాను నేను. ఇది ఒకవేళ ఇక్కడ నేను కనుక ఆపేస్తే చరిత్రహీనుడిని అయిపోతాను, నాతోనే రావాలి తెలంగాణ, లేకపోతే నాతో ఇంకా ఆగిపోవాలన్నట్టు ఏదో అంటారనమాట. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, లైక్ అగైన్ ఇన్సైడర్ సైడ్, ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, మీరు చూసిన తెలంగాణ మూమెంట్ ఏంటి? అట్లీస్ట్ లాస్ట్ 10-15 అంటే తెలంగాణ రాకముందుకున్న 5 years గురించి మాట్లాడాలంటే. తెలంగాణ ప్రత్యేక ఉద్యమం అనేటువంటిదే ఒక హక్కులకు సంబంధించినటువంటి పోరాటం. రైట్. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, దట్ నా చావుకు అర్థం లేదు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం రాకపోతే, సాధించలేకపోతే అంటాడు కేసీఆర్. వండర్ఫుల్ డైలాగ్. రైట్. దాంట్లో ఆ కమిట్మెంట్ ఉంటుంది. సరే, ఉద్యమం మూమెంట్ అనేటువంటి దానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి నిర్వచనాలు చెప్పుకోవాలి. ప్రత్యేక తెలంగాణ అనేటువంటిది ఉద్యమం, కానీ ఆ ఉద్యమ రూపంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ఉత్పన్నమైనటువంటి పరిస్థితులు, జరిగినటువంటి సంఘటనలు కూడా మనం పరిగణలోకి తీసుకొని మాట్లాడాలి. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది, June 2nd. అంటే ఉద్యమం తాలూకు జరిగినటువంటి తర్వాత జరిగిన రాష్ట్ర తర్వాత ఆల్మోస్ట్ 10 years అయిపోయినాయి, 11 years. సో 11 years తర్వాత మనం జరిగినటువంటి పరిణామాలని దృష్టిలో పెట్టుకొని మాట్లాడుకోవాల్సి ఉంటుంది. రైట్. సో ఇక్కడ ఉద్యమం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎందుకు ఉద్యమం అనేటువంటి ఉద్యమానికి కొన్ని లక్షణాలు ఉంటాయి, కొన్ని నిర్వచనాలు ఉంటాయి. ఉద్యమం అనేటువంటిది నియంత్రితమైనటువంటి పరిధిలో ఉండాలి. ఉద్యమం ఉన్మాదానికి దారితీయకూడదు. ఉద్యమం వేరు, ఉన్మాదం అంతకంటే వేరు. సో ట్యాంక్ బండ్ల వంటి సంఘటనలు, మిలియన్ మార్చ్ అనేటువంటి జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటనలు
ఈ పర్టికులర్గా మిలియన్ మార్చ్లో కోదండరాం వంటి వ్యక్తుల నేతృత్వంలో జరిగినటువంటి దారి తప్పిని, అదుపు తప్పిని, నియంత్రణ తప్పింది అనేటువంటి తాళ్ళు పెట్టి ఆ విగ్రహాల్ని లాగటం, కూలగొట్టడం, ప్రత్యేకంగా కొంతమంది విగ్రహాలని నేలమట్టం చేయడం, దాన్ని తీసుకెళ్ళి ముక్కలు తీసుకెళ్ళి సీతాకర్లు వేయడం, ఇదంతా కూడా ఏంటంటే ఉన్మాదం అనిపించుకుంటుంది. పిచ్చి చేష్టలు అవి. అంటే ఒక ఉద్యమాన్ని నిర్వహించేటువంటి నాయకులు తమ నియంత్రణ తప్పుతున్నటువంటి పరిస్థితుల్ని గమనించి కూడా నిస్సహాయంగా ఉండిపోవడం అనేటువంటిది అక్కడ కనిపించినటువంటి దృశ్యం. సో అందుకే నేను అంటాను, ఉద్యమం అప్పుడప్పుడు దారి తప్పుతూ ఉంటుంది. రైట్. సో అటువంటి దారి తప్పినటువంటి పరిస్థితుల్ని నియంత్రించుకోవడం అనేటువంటిది నాయకుడి గొప్ప లక్షణం. అటువంటి నాయకత్వం కొన్ని సందర్భాల్లో విఫలమైంది. ఆ విఫలమైనటువంటి సన్నివేశాల్లో ట్యాంక్ బండ్ అనేటువంటిది ఒకటి. కేసీఆర్ హయాంలో జరిగినటువంటి తప్పిదాల గురించి పునశ్చరణ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, పునఃసమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట, అందరూ అంటున్నటువంటి మాట. 10 ఏళ్ల పాటు నిరాటంకంగా పరిపాలించినటువంటి కేసీఆర్ ఆ తర్వాత ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది, ఎందుకు ఓడిపోయాడు, దారి తీసినటువంటి పరిస్థితులు ఏంటి అంటే ఆయన మీద ఉన్నటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ని గెలిపించింది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి ఒక సమాధానం. సో ఆ వ్యతిరేకతలకి కారణం ఏంటి? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యొక్క ఆబ్జెక్టివ్స్, ఆ లక్ష్యాల్ని పూర్తిగా విస్మరించడం జరిగింది అనేటువంటిది ఒకవైపు నుంచి గట్టిగా బలంగా వినిపిస్తున్నటువంటి సమాధానం. రైట్. అట్లా మాట్లాడాలి మనం. సో ఇప్పుడు జరిగింది, అంత గొప్పగా జరిగింది, అంత బాధపడిపోయారు, ఇంత బాధపడి, ఎస్, ఇట్స్ ఆల్ యాజ్ ఎ జర్నలిస్ట్, యాజ్ అన్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్, యాజ్ అ ఈ దృశ్య శ్రవణ మాధ్యమాలకు ఉన్నటువంటి బలమైనటువంటి లక్ష్యం అది. కేసీఆర్ నీరసంగా చనిపోతాడు, నిరాహార దీక్షలో లేదు పరిస్థితి, బతికే పరిస్థితి లేదు, ఆయన లేచి చూసేటటువంటి ఆ పర్టికులర్ ఫోటోగ్రాఫ్, ఆ పర్టికులర్ వీడియో ఫుటేజ్, దానికి ఎంత బలమైనటువంటి శక్తి ఉంది అనేటువంటిది చెప్పడానికి కోసం మీరే చెప్తున్నారు. ఎంత ప్రభావితం చేస్తుంది జనాల్ని. మీకు ఒక విషయం చెప్తాను ఇక్కడే. ఒక్క ఫోటోగ్రాఫ్ గుజరాత్లో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో 2002లో జరిగినటువంటి నేపథ్యంలో ఒక్క వ్యక్తి ఫోటోగ్రాఫ్ మీకు దొరుకుతుంది, చూపించండి. అది ఆ ఫోటో ఎంత అల్లకల్లోలం సృష్టించింది. ఒక్క ఫోటో ఇప్పటికీ కళ్ళ ముందు కదులుతుంటుంది. అలాగే కేసీఆర్ది. సో ఏంటంటే ప్రతి సందర్భం, రాజకీయ సందర్భంలో ఒక్కొక్కసారి అది చాలా ప్రభావితం చేస్తుంది. దట్స్ వాట్ హస్ హ్యాపెండ్. కేసీఆర్ హంగర్ స్ట్రైక్. ఆయన దీక్ష అప్పుడు సార్ ఈ న్యూస్ ఛానల్స్ కానీ వీళ్ళందరూ దేవర్ వెయిటింగ్ ఫర్ న్యూస్, ఎనీ స్టేట్మెంట్ కానీ, లేకపోతే అక్కడి నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందా, ఇక్కడ ఏమైనా అవుతుందా, ఇక్కడ ఏమైనా మారుతుందా, అసలు ఆ బ్యాటిల్ రూమ్ ఎలా ఉండింది అని ఇఫ్ ఐ ఆస్క్ యూ? కాంగ్రెస్ యూ వర్ వెరీ యాక్టివ్ ఆ టైంలో కదా సార్. కాంగ్రెస్ వాజ్ instrumental in getting Telangana, and KCR was instrumental in handling his affairs. అంటే తన పాత్రని మరింత ప్రతిభావంతం చేసుకోవడం, మరింత శక్తివంతం చేసుకోవడం నాయకుడికి ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి. సో అప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్తో చేతులు కలిపితే తప్పించి, సోనియా గాంధీతో చేతులు కలిపితే తప్పించి ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాదనేటువంటిది ఆయన అభిప్రాయం. అదైతే మేమే ఇచ్చాం తెలంగాణ అంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఎస్, మీరు ఇచ్చుండొచ్చు. ఎటువంటి నేపథ్యంలో ఇచ్చుంటారు? పార్లమెంట్లో ఏం జరిగింది? బిల్లు ఎలా ప్రవేశపెట్టారు? అప్పుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, చేసినటువంటి వాగ్దానాలు ఏంటి? మోదీ ప్రభుత్వం ఏం చేసింది? ఇవన్నీ కూడా ప్రశ్నలు. మన్మోహన్ సింగ్ ఏం చేశాడు? ఇవన్నీ కూడా సమాధానాలు లేనటువంటి ప్రశ్నలేం కాదు, అన్నిటికీ సమాధానాలు ఉన్నాయి. కానీ బయటికి అంత ఈజీగా రావు సార్. భావోద్వేగాలతో ముడిపడినటువంటి అంశాల మీద అస్త్రాలని ఎక్కువ పెట్టడం అందరికీ సాధ్యం కాదు, అది భావ్యం కూడా కాదు. రైట్. దిస్ ఇస్ వాట్ ఐ సే. రైట్ సార్. జర్నలిస్ట్ డైరీలో
జేడీ ఖజానా అని చెప్పి కొన్ని వీడియోస్ చూశాను నేను మీ యూట్యూబ్ ఛానల్ ఒక సెగ్మెంట్లో. అందులో బాగా క్యూరియస్ అండ్ కొంచెం డిస్టర్బింగ్ కూడా ఉన్నవి. ఒక రెండు మూడు వీడియోస్ నాకు లింక్స్ వచ్చిన తర్వాత క్లిక్ చేస్తే అది చెప్తుందనమాట, గ్రాఫికలీ దే ఆర్ డిస్టర్బింగ్, ప్లీజ్ ఎన్ష్యూర్ వెదర్ యు ఆర్ ఓకే టు వాచ్ ఇట్ ఆర్ నాట్ అని. ఇదేంటి ఇట్లా అడుగుతుంది? యూట్యూబ్లో నేను ఎప్పుడు చూడలే అట్లాంటిది. అది ఓపెన్ చేసి చూస్తే దానిలో కొన్ని విజువల్స్ ఉన్నాయి సార్. అంటే ఈ ఫ్యాక్షనిజం గురించి కానీ, కర్నూల్ బాంబ్ కల్చర్, అదే రాయలసీమ ఫ్యాక్షనిజం, కర్నూల్ బాంబ్ కల్చర్ గురించి మీరు కవర్ చేసిన స్టోరీస్ లిటరలీ ఆ బాడీ పార్ట్స్ చెల్లా చెదరైపోయిన విజువల్స్ పెట్టడం దగ్గర నుంచి, బాంబ్ కల్చర్ దానిలోనైతే బాంబ్ పడ్డ 1 day or 2 days తర్వాత మీరు వెళ్ళినట్టున్నారు అక్కడికి, ఆ గుడిసెలన్నీ కాలిపోయి మంటలు ఇంకా ఆరలేదు. ఆ విజువల్స్ కూడా ఉన్నాయి అందులో మీరు పెట్టిన దాంట్లో. అసలు హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వైల్ కవరింగ్ దోస్ స్టోరీస్? అసలు అట్లాంటివి యాక్చువల్గా ఇది కడప జిల్లాలో జరిగినటువంటి ఒక స్టోరీ. రైట్. ఆ స్టోరీ ఏంటంటే, నేను కడపకి వెళ్ళాను. ఆ రోజుల్లో మాకు చాలా ఎక్స్పెన్సివ్ కెమెరాలు హైర్ చేసుకోవడం అనేది. పర్ డే ఆల్మోస్ట్ 8,000-9,000 అయ్యేది ఆ రోజుల్లోనే. సో 8,000-9,000 ఎందుకంటే నువ్వు కెమెరా డక్కని ఓపెన్ చేయడం అంటాం. అంటే కెమెరా కనుక ఆ రోజు నువ్వు ఓపెన్ చేయాలంటే ఫినిష్ అంతే, నువ్వు పక్కన దొబ్బిని అంతే. అని ట్రావెలింగు, లాడ్జింగు, ఫుడ్ అని ఇవన్నీ ఆల్ ఎక్స్పెండిచర్. అంతా స్వతపైత్యమే కదా నాకు. సో చాలా చాలా అప్పులు చేశానులేండి, వేరే కథ అదంతా. బట్ వన్ థింగ్ ఈజ్ దట్ ఆ రోజు 3 వరకు 4 వరకు కూర్చున్నాను, మధ్యాహ్నం వరకు. స్టోరీ ముందుకు కదలట్లేదు. ఇంత లోపల నేనేం చేశానంటే, ఆ లాడ్జ్లో పైనుంచి కూడా మెట్లు మీద కూర్చొని సిగరెట్ తాగుతున్నాను. అప్పట్లో అలా తాగేవాడిని సిగరెట్. తాగుతుంటే రిసెప్షన్ కౌంటర్ దగ్గర ఒక అతను, మామూలు లాడ్జ్ అయితే ఒక అతను, సార్ మీరు జర్నలిస్ట్ డైరీ చేస్తారు కదా అని ఏదో గుర్తుపట్టో, ఏదో వాయిస్ మొత్తానికి వచ్చి అవును అంటే, ఇట్లా వచ్చాను ఈ పని మీద. అప్పటికే నేను అక్కడ కడపలో ఉన్నటువంటి 4-5 జర్నలిస్టులతో కూడా మాట్లాడాను, స్టోరీ కావాలి బాంబ్ కల్చర్ మీద అని మాట్లాడాను. కానీ ఏవో చెప్పారు. బట్ అతను ఇన్సిడెంట్లీ నన్ను పలకరించిన అతను ఒక పోలీస్ కానిస్టేబుల్. అచ్చా. సో అతను అన్నాడు, సార్ ఇక్కడ ఒక దగ్గరలో ఒక స్టోరీ ఉంది, మీరు చేస్తారా అన్నాడు. ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆ మాట అంటే న్యాచురల్గా ఐ గాట్ ఇన్స్పైర్డ్. దెన్ ఐ సెడ్ తప్పకుండా చేస్తాను అంటే, రండి సార్ నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. పాపం అతను తీసుకెళ్ళి యూజువలీ పోలీసు వాళ్ళు చేయరా పని, అదే కదా. తీసుకెళ్ళి అది ఒక ఊరు, పేరుకు మాత్రమే ఊరు, అక్కడ అన్ని మొండిగోడలు ఉన్నాయి. సో అందుకే నేను ఆ స్టోరీలో చాలా పర్టికులర్గా మెన్షన్ చేస్తాను, ఇది హరప్పా మోహంజోదారో అనేటువంటి జిల్లాలకు సంబంధించిన చెప్తాను. నేను నాకు బాగా గుర్తుంది స్టోరీ, ఎందుకంటే చాలా పవర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది దానికి. ఆ స్టోరీ ఏం చేశానంటే, నేను తీసుకెళ్ళిన తర్వాత అక్కడికి ఏంటంటే చూస్తున్న షార్ట్స్, కెమెరామెన్ అన్నీ షూట్ చేసుకుంటున్నాడు షార్ట్స్ అన్ని. చూసుకుంటే అన్నీ తీస్తున్న మొండి గోడలు, అక్కడక్కడ కాలిపోయినట్టు పొగ వస్తూ ఉంది. అంటే నేను 2 రోజుల కిందటే ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. ఇంత లోపల ఒక లేడీ, ఒక ఆవిడ నడుచుకుంటూ వెళ్తుంది మా ముందు నుంచి. పక్క నుంచి ఇట్లా కాన్సెప్ట్ ఇట్లా అన్నాడు. ఇట్లా అని, సార్ చూడండి సార్ ఆవిడ వెళ్తాను, చూడండి మీరు చూడండి. అరే నారాజ్ నికాల్ రెడ్డి గారు షార్ట్ తీసుకున్నాం. వెళ్ళిన తర్వాత ఆమె అమ్మ ఒక్క నిమిషం మాట్లాడచ్చమ్మా అని మాట్లాడచ్చు. సార్ ఈవిడ హస్బెండ్ని చంపేశారు, ఈవిడ ఈజ్ విక్టిమ్ సార్ అని చెప్పారంటే, ఆ స్టోరీ చూస్తే కానీ మీకు అర్థం చూసాను సార్ నేను. ఆవిడ, మీరు నమ్మరు వంశీ, యూ డోంట్ బిలీవ్, ఇన్ దోస్ డేస్ వీ హ్యాడ్ ఓన్లీ 20 minutes tapes, సోనీ టేప్స్, హై బ్యాండ్ టేప్స్. అండ్ దెన్ 4 tapes రోల్ చేశాను నేను. 4 tapes వీ హ్యావ్ రోల్డ్. రోల్ అవుతుంది, ఆవిడ మాట్లాడట్లేదు ఆవిడ. ఒక్క ముక్క మాట్లాడినా నా స్టోరీ అయిపోతుంది. ఒక్క ముక్క మాట్లాడినా కానీ ఆవిడ మాట్లాడలేదు. చివరికి షీ ఓపెన్స్ అప్ అబౌట్ ది ఇన్సిడెంట్. షీ ఓపెన్స్ అప్ అబౌట్ హర్ లైఫ్. 2 పిల్లల్ని పెట్టుకొని, మా ఆయనకి ఎంత చెప్పాను, ఈ గొడవలు వద్దు, ఇవన్నిట్లో వద్దు, వీటిలో చెప్పినా వినలేదయ్యా. వాళ్ళు ఇట్లా వచ్చారు, వాళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు చంపేశారు అని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
సరే ఇప్పుడు లెట్స్ నాట్ గో ఇన్ టు ద ఇన్సిడెంట్స్. అండ్ ఎందుకు మాట్లాడరు వాళ్ళు, ఎందుకు అంత సమయం తీసుకుంటారు? నీకు నీ చెత్త టేపులు, నీ కెమెరా టైమే నీకు గుర్తొస్తుంది తప్పించి వాళ్ళ మనసులో గూడుగట్టుకుపోయినటువంటి మానసికమైనటువంటి సంఘటన గురించి చాలా అద్భుతంగా. ఈ ఎపిసోడ్ని నేను ఇండిపెండెన్స్ డే రోజున టెలికాస్ట్ చేశాను. టెలికాస్ట్ చేస్తే ఒక ఇండిపెండెన్స్ డే అంటే మన దేశానికి స్వతంత్రం వచ్చిందా ఏంటి, వాటెవర్ ఎలా ఉంది పరిస్థితి అని దాని మీద చేసుకుంటూ కామెంటరీ చేసుకుంటూ స్టోరీ చేసినప్పుడు మీరు నమ్మరు 4-5 వేలు పైన వచ్చినాయండి నాకు లెటర్స్. ఆ రోజుల్లో ఈ ఫోన్లు ఇవన్నీ లేవు. లెటర్స్ అండ్ పోస్టల్ డిపార్ట్మెంట్ సెవరల్ టైమ్స్ దే రెఫ్యూజ్ టు. ఏంటి రోజు ఏంటి గొడవ, పోస్ట్ మ్యాన్ ఎన్ని పట్టుకొస్తాడు, అటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఆ స్టోరీ ఎంత పవర్ఫుల్ స్టోరీ అని చెప్పడానికోసం. కానీ మీరు ఆ వీడియోలో నేను చూస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసింది, ఒక 2-3 ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నారు మీరు కర్నూలు బాంబ్ కల్చర్ దాంట్లో. ఆ లేడీది ఒకటైతే ముగ్గురు పెద్ద మనుషులు. అసలు అందులో ఒక పర్సన్ ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంటే అప్పట్లో ఆ ఏజ్లో అంత మాట్లాడుతూ హీస్ టాకింగ్ అబౌట్ బాంబ్ కల్చర్, వీఆర్ సపోజ్ టు డూ ఇట్ అంటాడు ఆయన. హౌ ఇస్ అంటే ఎంత రాటు తెలిపే ఉంటాయి వాళ్ళ బ్రెయిన్స్. ఆయన స్కూల్ హెడ్ మాస్టర్ నాకు గుర్తుంది. తమాషా విషయం ఒకటి చెప్తాను మీకు. బేసిక్గా ఆ ఊళ్ళోకి వెళ్ళటానికి వీలు లేదు. ఓకే, అట్లాంటి చాలా ఊళ్ళు ఉంటాయి, అందులో వెళ్ళటానికి లేదు అసలు. వేరే వాళ్ళని మేము జీప్ అడిగి వెళ్ళాలి, అడిగినా కూడా ఎవరు మేము ఆ ఊరికి రామని చెప్పారు. చివరికి ఎవరినో పట్టుకుని ఏదో మొత్తానికి వెళ్ళినప్పుడు వన్ థింగ్ హ్యాపెండ్ ఈజ్ దట్ వీడు చక్కగా ట్రైపాడ్ వేసేసి కెమెరా పెట్టుకొని మంచిగా తీస్తున్నాడు. పక్క నుంచి వీళ్ళు చెప్తున్నారా పెట్టొద్దురా కెమెరా, ఇక్కడ పెట్టొద్దురా అని చెప్తున్నారు. వాడు షాట్ని కలిగిస్తా కరింగేస్తా ఏడవాడు వాడు పాపం అమ్మాయి తీసుకుని అండ్ దెన్ ఈ లోపల వచ్చేసి జరగాల్సిన మామూలు కార్యక్రమాలు ఉంటాయి కదా, కొంచెం భయము. తీసుకెళ్లారు, ఈయన దగ్గరికి తీసుకెళ్లారు. ఫ్యాక్షన్ లీడర్ అనమాట, బట్ ఈజ్ అ హెడ్ మాస్టర్. తర్వాత ఆయన చనిపోయాడు వేరే విషయం. ఆయన దగ్గర తీసుకెళ్ళాడు. ఆ ఇంటర్వ్యూ మీరు చూసింది అదే అంటే కరెక్ట్గా అక్కడే బోర్డు మటర్లు జరిగినాయి. ఆ చెట్టు గిట్టు ఉంటుంది. సో చాలా అనూహ్యకరమైనటువంటి సంఘటనలు అవుతుంటాయి. అంత కామన్ అవుతుందా అసలు? లైఫ్ స్టైల్ ఇట్లా అయిపోయింది మాది అని వాళ్ళు చెప్తుంటే అమ్మో అంటే వింటూ ఉంటాం కదా సార్. అంటే సినిమాల్లో ఎన్ని రెఫరెన్సెస్ చూపిస్తుంటే ఎందుకు కర్నూలు వాటి అన్నింటినీ ఎందుకు అంత ఘోరంగా రెఫరెన్స్ చూపిస్తారు అనుకునేవాడిని నేను. బట్ ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం ఓకే ఇలా ఉండిందా ఇంత క్లారిటీ. ఆయన ఒక అబ్బాయో ముసలావిడ అంటారు కదా, ఊరి వల్లకాడ అయిపోయింది ఇప్పుడు. ఇద్దరు 2 పార్టీస్ పెళ్ళి, కాంగ్రెస్ ఇంకా టీడీపీ వాళ్ళు కొట్లాడుకొని మొత్తం అందరిని చంపేశారు. ఈ ఊరు అటు వెళ్ళిపోయారు, ఆ ఊరు ఇటు వెళ్ళిపోయారు అని చెప్పగానే ఇంత కామన్గా అయిపోయింది. ఇంకోటి మీరు మీ వీడియోస్లో అసలు పక్కన పోలీసులు ఉంటారు, వాళ్ళు అది క్లీన్ చేస్తూ ఉంటారు, మీరు వీడియోస్ ఇస్తున్నారు సార్. ఇంకోటి ఐఎమ్ వెరీ క్యూరియస్ టు నో, అంటే ధర్మపీఠం లాంటి ప్రోగ్రామ్ని మీరు కంప్లీట్, నాకు తెలిసి అది మీ బ్రెయిన్ చైల్డే. వాట్ ఎవర్ ఇట్ ఈస్, లైక్ యూ బీన్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్. అపార్ట్ ఫ్రమ్ యువర్ వాయిస్, అంటే స్టార్టింగ్లో ఇంట్రో తప్ప మిమ్మల్ని చాలా తక్కువ చూస్తాం ఆ ప్రోగ్రాంలో. అంటే ఇఫ్ ఐ గెట్ ఎ ఛాన్స్ లైక్ దట్, నేను కుదిరినంత మంచి క్వశ్చన్ నేను అడిగేస్తాను, సో ఐల్ గెట్ ది లైమ్ లైట్ అని. సో వై ఆర్ యూ ఆల్వేస్ బ్యాక్ ఆఫ్ ది కెమెరా? అంటే కెమెరా వెనకాల, లేకపోతే జస్ట్ మైక్ దగ్గర ఉండి ఆ వాయిస్ మాత్రం ఎందుకు ఇస్తారు? మీ ఫేస్ తక్కువ ఎందుకు ఇస్తారు? ఈ మధ్యలో కొన్ని చూస్తున్నాను అంతే. మీ ఇంటర్వ్యూస్ కూడా ఎన్ని ఉన్నాయి, ఒక 4-5 ఉన్నట్టున్నాయి, అవి కూడా చిన్న బైట్సే ఉన్నాయి. మిమ్మల్ని పట్టుకోవడం కష్టమైంది నాకు. సో అసలు వాట్ ఈస్ ద రీజన్? అంటే ఏదైనా పర్సనల్ రీజన్స్ ఉన్నాయా, ఆర్ డూ యూ హేట్ కెమెరా? అసలు వాట్ ఈస్ ఇట్? ఐ డోంట్ హేట్ కెమెరా, ఐ లవ్ కెమెరా, బట్ కెమెరా షై, కెమెరా ఫియర్ ఉందా అప్పటి నుంచే? సహజం, ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి దుర్గుణాలు. బట్ ఆఫ్టర్ దీస్ లాంగ్ ఇయర్స్ మీకు ఇంకా కెమెరా ఫియర్ అంటే? మార్నింగ్ ఈ ప్రశ్న చాలా మంది అడుగుతారు. నిజంగానే నేను కెమెరా వెనకాలే ఉన్నాను ఇన్ని సంవత్సరాలు, నా వాయిస్ ద్వారానే విను. అంటే నేను దాన్ని పొద్దున మీరు ఇంటర్వ్యూ అడిగినప్పుడు సరే జస్ట్ థాట్ దట్ ఈ ప్రశ్న అడిగితే దానికి సమాధానం ఏం చెప్పాలి అని స్క్రిబుల్ సంథింగ్ వినాలి మీరుది ప్లీజ్. అండ్ దెన్ ఒక చోట నేను రాశాను గుడ్ మార్నింగ్, అప్పుడెప్పుడో నువ్వు నిజాన్ని గొయ్యి తీసి పూడ్చినప్పుడు, అంతకు ముందు కూడా అదే పని నువ్వు మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు, నేను ఇక్కడే నిశ్చలంగా, నేనెప్పుడూ నిశ్చలంగా ఇక్కడే
ఈ కెమెరా వెనకే నిలబడ్డాను అంటాను. నిన్నే చూస్తున్నా, హలో నిన్నే చూస్తున్నా, రెప్పలార్పకుండా అంతా గమనిస్తున్నా. అమ్మేసిన నిజానికి దక్కిన కరెన్సీ కాగితాల్ని నిన్న నువ్వు లెక్క పెట్టుకుంటున్నప్పుడు కూడా ఇక్కడే ఈ కెమెరా వెనకే నిలబడ్డా. నన్ను నువ్వు గమనించావా? చీకట్లో, చావిట్లో, నీ చావింట్లో నీ దిక్కుమాలిన చరిత్ర పేజీలు తిరగేసుకుంటున్నప్పుడు కూడా నేను నక్కి నక్కి ఈ కెమెరా వెనకే నిలబడ్డా. ఖద్దరు గోడలు దూకినప్పుడు లాకప్పుల్లో ఖాకీలు లాఠీలు విరగొట్టుకున్నప్పుడు అప్పుడే పుట్టిన చిన్నారి పేగుల్ని బయటే ఉంచేసి 6 నెలలు దాటినాక మళ్ళా రమ్మని ఆ పెద్దాసుపత్రి డాక్టరు నిర్లక్ష్యంగా ఆ అమ్మను కసురుకుంటున్నప్పుడు, ఈ స్టోరీ చేసిన స్టోరీ ఇది, గాంధీ హాస్పిటల్ స్టోరీ ఇది. ఇకపోతే గుడి వెనక గోడకు కన్నం పెట్టి అందులో నుంచే నువ్వు దేవుణ్ణి చూడాలంటూ ఆ ధర్మకర్తలు శాసించినప్పుడు అక్కడే ఆ కెమెరా వెనకే నిలబడ్డా. గమనించావా? దిస్ ఇస్ ఐ జస్ట్ రోట్ స్క్రిబుల్ డౌన్. ఇందులో 2-3 స్టోరీస్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు? ఇఫ్ యూ కెన్ టాక్ అబౌట్. చాలా ఉన్నాయి. అందులో నాకు ఇష్టమైనటువంటి కొన్ని స్టోరీస్ని చెప్పడం తప్పలేదు, దాచుకోవాల్సిన అవసరం లేదు, చెప్పాలి. ఒక దళితుడిని గుళ్ళోకి రానియకుండా అడ్డం పడ్డనందుకు వాళ్ళు ఏం చేస్తారంటే గుళ్ళో వెనకాల గుడి వెనకాల కన్నం పెట్టి ఆ కన్నంలో నుంచి మాత్రమే చూడాలని శాసిస్తారు వాళ్ళు దళితుల్ని. దిస్ ఇన్ ఎక్కడది కొత్తగూడ ఇప్పుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్, అది వెంకమ్మగూడ అనే ఊరు, చేగూరు దగ్గర వెంకమ్మగూడ అనేవాడు షాద్నగర్ నియోజకవర్గం. ఓకే. అంతకుముందు ఇది మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్లోకి వచ్చేది. ఈ స్టోరీ మనం చేసినటువంటి కరెక్ట్గా 2 డేస్లో ఆ గుడిని మూయించేశారు ప్రభుత్వాధికారులు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ మీడియా, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ టెలివిజన్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ డిజిటల్ మీడియా, సోషల్ మీడియా. You have to maintain this kind of quality as far as the stories are concerned. అదర్వైజ్ ఏంటి ఊరికే రోజు కూర్చొని ఏదో బైట్స్ అవి వేసుకొని ఇవి వేసుకొని ఇక్కలు పక్కపక్కలు ఇవి కాదు స్టోరీ. సమాజాన్ని మార్చగలిగేటువంటి రూపురేఖలు లేకుండా ఇటువంటి అరాచకాల్ని అరికట్టేటువంటి పరిస్థితి రావాలి. అది జర్నలిస్ట్కి మాత్రమే సాధ్యమవుతుంది. అసలు ఇంకోటి కూడా గాంధీ హాస్పిటల్ స్టోరీ అన్నారు సార్. దాంట్లో ఓ రోజు ఇలాగే స్టోరీ కావాలి జర్నలిస్ట్ డైరీ కోసం నా శిష్యుడిని పంపించాను. ఇతను వెళ్ళి స్టోరీ తీసుకొచ్చాడు. క్లోజ్ క్వార్టర్స్ నుంచి అబ్జర్వ్ చేసింది. ఒక ఆవిడ అక్కడ గాంధీ హాస్పిటల్లో, పాత గాంధీ హాస్పిటల్, ఇప్పుడు చాలా నీట్గా ఉంటుంది గాంధీ హాస్పిటల్లో, ఒక చెత్తకుండి ఉంటుంది. చెత్తకుండి పక్కన నేను కూర్చొని ఒక చిన్న పసిబిడ్డ 6 నెలల పసికందుని ఇట్లా చేతిలో పెట్టుకొని, ఏదమ్మా ఏడు కూర్చున్నావు, ఏం సంగతి, ఏమైంది, నా బిడ్డ పానానికి బాగాలేదు నాయన అంటది. ఏమైంది అంటే ఆ పిల్లని చూస్తే కెమెరా షాట్ చూడండి మీరు, కెమెరా ఇస్ ఫోకస్డ్ ఆన్ అంటే ఇంటెస్టైన్ బయట పేగులన్నీ బయటకు కనపడుతున్నాయి. ఆ చిన్న పసికందు ఏమైందమ్మా అంటే, ఈయనే డాక్టర్లు మళ్ళీ 6 నెలలు అయినాక తీసుకురమ్మని, ఈయనే పుట్టింది, డాక్టర్లు 6 నెలలు అయినాక తీసుకొస్తే పేగులు లోపల పెట్టేసి మళ్ళీ కుట్టమంది మళ్ళీ చేస్తారు అని చెప్పి ఆపరేషన్ చేస్తా అని చెప్పారు, అందుకని వచ్చినా. ఓకే, ఈ మాటలు ఆవిడ అంటున్నప్పుడు ఎలా ఉంటుంది? మన పేగులు కదిలిపోతాయి, కూసాలు కదిలిపోతాయి, మనసు ఛిద్రమైపోతుంది. దట్స్ అ కైండ్ ఆఫ్ స్టోరీ. ఎందుకంటే అది మార్ముకులుగా జరిగేటువంటి వ్యవహారం అనేటువంటి పద్ధతిలో చెప్తారు. అది 6 నెలలు అయిన తర్వాత వస్తే మళ్ళీ ఎంత ఇన్హ్యూమన్ అది.
ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి ప్రభుత్వ ఆసుపత్రి, పెద్ద ఆసుపత్రి. సామాన్యులకి ఒక అడ్రస్ అది, వాళ్ళ అనారోగ్యాన్ని కాపాడుకోవడానికి, బాగు చేసుకోవడానికి. వాట్ కైండ్ ఆఫ్ ఇన్హ్యూమన్ ట్రీట్మెంట్ దట్ ఈస్. దట్స్ ద స్టోరీ. అందుకే అది గుర్తొచ్చి రాశానమాట. అది పాపం ఎక్కడ నేను ఈ విషయాన్ని, స్టోరీని సీఎంల దృష్టికి తీసుకెళ్ళానప్పుడు, తర్వాత అన్నీ. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఈ రోజుకి కూడా పరిస్థితులు చాలా గొప్పగా ఏం లేవు. ఆ మార్పు రానంత వరకు మనలాంటి వాళ్ళందరం, మీడియా మీద నమ్మకం ఉంచుకున్నటువంటి మనలాంటి వాళ్ళందరూ దాన్ని చూపిస్తూనే ఉండాలి, చెప్తూనే ఉండాలి, మళ్ళీ మళ్ళీ చెప్పాలి. డెఫినెట్లీ సార్. డిస్టర్బింగ్ ఉంది సార్ అది. సో అంటే ఇలాంటివన్నీ చూసి కదిలిపోయి, కెన్ ఐ అస్యూమ్ దట్ యూ వాంటెడ్ టు కవర్ ఆల్ దిస్ స్టోరీస్ అండ్ దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ బిహైండ్ ది కెమెరా? కెమెరా వెనకాల ఉన్నామా ముందున్నామా అనేటువంటి ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమే కాదు. ఇట్ డజంట్ అరైజ్. నువ్వు ఏ స్టోరీ ఇచ్చావు, ఏం చెప్పావు. ఇవాళ కూర్చొని కెమెరాల ముందు గంటలు గంటలు మాట్లాడేటువంటి వ్యక్తుల గురించి నేను ఐ డోంట్ వాంట్ టు కామెంట్. కెమెరా వెనకున్నా ముందున్నా నిజం చెప్పాలి, నిజమే చెప్పాలి, నిజాన్ని చూపించాలి. దిస్ మై మోటో. సార్ ఇంకోటి అంటే ఈ పాడ్కాస్ట్ సందర్భంగా ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ బయటకు వదలాలి అన్న ఫీలింగ్ ఉండింది నాకు. బికాజ్ నేను నా బ్రదర్స్ని, నాది మా జాయింట్ ఫ్యామిలీ అనమాట, 6 పిల్లలు, ప్లస్ నా కజిన్స్ చాలామందిని క్వశ్చన్ అడిగితే చాలామంది తెలియదు అనమాట. ఏ విషయం అంటే మనకి 1978 నుంచి చూసుకుంటే తెలుగు స్టేట్స్లో, ఐ మీన్ అప్పుడు ఉమ్మడి స్టేట్ కాబట్టి 1994 వరకు తిప్పి కొడితే 20 years అప్రాక్సిమేట్లీ. 1978 నుంచి 1994 వరకు, 20 కూడా కాదు, 18 years అట్లా. 18 ఇన్ని సంవత్సరాల్లో ఎంతమంది సీఎంలు మారారు అని ఒక లిస్ట్ ఉంది నా దగ్గర ఇప్పుడు. అది చాలామంది తెలియాలేమో అనుకున్నాను ఫర్ సమ్ రీజన్. చాలా అనిపించింది చెప్తే బాగుంటుంది. మా టీంలో కూడా చాలామంది తెలియదు ఈ విషయం. ఐ జస్ట్ వాంటెడ్ టు రీడ్ అవుట్ విత్ యువర్ పర్మిషన్ ప్లీజ్. పేరు అండ్ ఎందుకు తీసేయబడ్డారు, ఏ పార్టీ నుంచి. 1978లో మర్రి చెన్నారెడ్డి గారు ఉండే, ఆయన జస్ట్ 2 years 200 daysలో అప్రాక్సిమేట్లీ కాంగ్రెస్ నుండి. అలిగేషన్ వచ్చేసి కరప్షన్ వల్ల తీసేశారు హైకమాండ్ నుంచి. తర్వాత టంగుటూరి అంజయ్ గారు 1 year 136 days బికాస్ హీ వాజ్ అ వీక్ సీఎం అంట. అంటే అగైన్ అక్కడి నుంచి ఇక్కడి నుంచి గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషనే. ప్లస్ రాజీవ్ గాంధీ గారు అతను ఇన్సల్ట్ చేశారు అని ఒక ఇన్ఫర్మేషన్ బయట ఉంది. అంటే పూలదండ గురించి ఏదో ఇష్యూ వచ్చింది, ఫ్లైట్ దగ్గర దండేస్తుంటే తోసేశారు. ఆ తర్వాత మన ఆంధ్రప్రదేశ్ మొత్తం కొంచెం అల్లర్లైనాయి అని చెప్పి ఆయన తీసేయాల్సి వచ్చింది అని. తర్వాత భవనం వెంకటరామిరెడ్డి గారు 208 రోజులు మాత్రమే యాజ్ అ సీఎం. దట్ వాస్ బికాస్ ఆఫ్ ఫ్యాక్షనల్ ఫైట్స్ అంటే వీక్ కంట్రోల్ ఇంటర్నల్లీ. ఇది అగైన్ దట్ వాజ్ అ రీజన్. నెక్స్ట్ ఇది ఇంకా ఘోరం, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఫస్ట్ టైం ఉన్నప్పుడు 111 days బికాస్ ఈ మధ్యలో తీసేయడం వల్ల 111 days మిగిలే ఆయన దగ్గర. అండ్ హీ వాజ్ డిఫీటెడ్ బై టీడీపీ. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు, ఇది ఇంకొక ట్విస్ట్, ఆయన వన్ ఆఫ్ ది విక్టోరియస్ విన్ 9 months తర్వాత గెలవడం, 9 monthsలోనే గెలవడము హిస్టారికల్. బట్ ఆయన 1 year 200 days అప్రాక్సిమేట్లీ చేసేసరికి నాదెళ్ల భాస్కర్ రావు గారు పవర్ తీసేసుకోవడం అలాంటివి అయినాయి. ఆయన లేనప్పుడు ఒక కూప్ ఏర్పడి ఆయన ఇందాక మనం మాట్లాడడం. తర్వాత నాదెళ్ల భాస్కర్ రావు గారిది ఇంకొక స్టోరీ, 31 రోజులే. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు ఉల్టా వచ్చి గవర్నర్ గారిని తీసేపిచ్చి తర్వాత దే గాట్ ఇట్ బ్యాక్. ఇది అయిన తర్వాత ఒకటేసారి ఇన్ దాట్ కంప్లీట్ పీరియడ్ ఎన్టీ రామారావు గారు 5 years 77 days ఉన్నారు యాజ్ అ సీఎం, లాంగెస్ట్. ఆ మధ్యలో అగైన్ హీ లాస్ట్ టు కాంగ్రెస్. నెక్స్ట్ టర్మ్లో కాంగ్రెస్ గెలిచింది. అప్పుడు మళ్ళీ మర్రి చెన్నారెడ్డి గారు సెకండ్ టైం అయ్యారు. అప్పుడు మళ్ళీ 1 year 14 days మాత్రమే యాజ్ అ సీఎం. ది రీజన్ వాజ్ కరప్షన్ అగైన్, రిమూవ్డ్ బై ఢిల్లీ, హైకమాండ్. నెక్స్ట్ మళ్ళీ ఎన్ జనార్దన్ రెడ్డి గారు, ఆయన మళ్ళీ సంవత్సరం 280 రోజులు ఏమో ఫ్యాక్షనల్ ఇష్యూస్ వల్ల. అనదర్ రీజన్. ఫ్యాక్షనే కాదు, అదర్ ఇష్యూస్. అంటే ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను, అగైన్ సబ్జెక్ట్ టు కరెక్షన్. నెక్స్ట్ వచ్చింది కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు. ఇది సెకండ్ టైం మళ్ళీ సేమ్ కాంగ్రెస్. ఇంటర్నల్ ఇష్యూస్ వల్లనో వాటిల్లో తర్వాత టీడీపీ గెలవడం. ఆయన 2 ఏళ్ల 64 రోజులు మాత్రమే ఉన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం అనే ఒక నినాదం ఎందుకు వచ్చిందని అప్పుడు నాకు అర్థమైంది అనమాట. అంటే ఇవన్నీ లిస్ట్ చూసిన తర్వాత అండ్ కపుల్ ఆఫ్ మూవీస్ చూసాను నేను. బట్ చాలామంది తెలియదు ఈ విషయం. ఇంత పెద్ద లిస్ట్ టేకింగ్ సో మచ్ ఆఫ్ టైం చెప్పింది వాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి వాట్ హ్యాపెండ్ ఇన్ అవర్ హిస్టరీ
హిస్టరీ అనేటువంటి పెద్ద మాట పెట్టద్దు దీనికి. ఓకే. కాంగ్రెస్ హయాంలో ఫ్రీక్వెంట్గా చాలా తరచూ ముఖ్యమంత్రుల్ని మార్చేటువంటి, అందుకే కాంగ్రెస్కి చెడ్డ పేరు వచ్చింది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. సో మీరే చెప్పారు ఇచ్చేటువంటి లిస్టులో కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆయన వెండిపళ్ళెల్లో ఎన్టీ రామారావు గారికి అధికారం అప్పచెప్పారనేటువంటిది చక్కగా ఆయన ₹2 కిలో బియ్యం, ₹1.90 కిలో బియ్యం అని చెప్పాడు ఎలక్షన్ ప్రామిస్గా. కానీ బట్ జనం అప్పటికే ఆ ₹2 కిలో బియ్యానికే ఓటేశారు, ఎన్టీఆర్ కోటేశారు. సో ఆయన నినాదం చెల్లుబాటు కాలేదు. తర్వాత కాంగ్రెస్ అనేటువంటి పైనుంచి హైకమాండ్ ఢిల్లీ సంస్కృతి ఇది చాలా బలంగా తెలుగువారి ఆత్మాభిమానం అనేటువంటిది. ఎందుకు చెప్తున్నానంటే ఇందాక మీరు అంజయ్య పేరు చెప్పారు. ఈ అంజయ్య గారి హయాంలో బేసిక్ ఏంటంటే రాజీవ్ గాంధీ అతన్ని విమానాశ్రయంలో అవమానపరిచారనేటువంటి ఒక ఇదైతే బేసిక్గా ఆయన మీద ఇంకొకటి ఉండేది. ఇందిరాగాంధీకి ఆయన బంటు. ఇందిరాగాంధీ దగ్గర ఒక ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన ఎప్పుడు కూడా కుర్చీలో కూర్చునేవాడు కాదు, ఆవిడ కాళ్ళ దగ్గరే కూర్చునేవాడు అనేటువంటిది అప్పట్లో ఉన్నటువంటి. ఎస్. సో అది తెలుగు వాళ్ళ ఆత్మ గౌరవానికి భంగం కలిగించేటువంటి విషయం అనేటువంటిది ప్రచారాస్త్రంగా మిగతా విపక్షాలు ఏవైతే ఉన్నాయో అవి వాడుకున్నాయి. సో దట్స్ ద క్రక్స్ ఆఫ్ ద హోల్ థింగ్. సో కాబట్టి ఏంటంటే చెన్నారెడ్డి గారి అవినీతి ప్రభుత్వం అనేటువంటిది అప్పుడు మొదటిసారి, రెండోసారి అనేటువంటిది చాలా ఉన్నాయి ఆయన మీద అటువంటి ఆరోపణలు. సో అంతేకాకుండా ఇంకపోతే భవనం జయప్రద భవనం వెంకట్రామ్ గారు నోన్ కపుల్. ఓ పక్కన రెడ్డి వర్గం, ఇంకో పక్కన కమ్మ సామాజిక వర్గం, ఈ రెండుకి మధ్యలో ఉంటూ ఆయన భవనం వెంకట్రామరెడ్డి గారు అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి. కానీ వీక్ క్యాండిడేట్. మీరు ఆ మాటకు వస్తే ఈవెన్ ఆఫ్టర్ పోస్ట్ రాజశేఖర రెడ్డి ఆల్సో రోసయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు, కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. అన్నీ షార్ట్ టర్మ్ గవర్నమెంట్స్ ఇవన్నీ కూడా కాంగ్రెస్ సంస్కృతే అంత. సో అందుకని ఇప్పుడు అంటున్నటువంటి మాట, వినపడుతున్నటువంటి మాటలో బలం ఉందని నేను అంటలేదు. రేవంత్ రెడ్డి గారి విషయంలో కూడా కాంగ్రెస్ మరి 1 year అయిపోయింది, రేపు డిసెంబర్కి 1 year అయిపోతుంది కదా. సో చాలా చాలా గొప్ప విషయం ఇంత సహించడం అనేటువంటిది. ఇంత కాంగ్రెస్ ఇంత అణకువగా, ఇంత జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉందా? ఈ తరచూ ముఖ్యమంత్రుల్ని మార్చేటువంటి సంస్కృతికి దూరంగా జరిగిందా? రాహుల్ గాంధీ ఆ విషయంలో తనకంటే ముందున్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షుల కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారా? ఇవన్నీ కూడా వేచి చూడాల్సినటువంటి విషయాలు. హోప్ఫుల్లీ మళ్ళీ అట్లాంటి ఇష్యూ రాకుండా ఉంటుందని. అండ్ ఇంకోటి, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా 2 సీఎంలు మారడం అలాంటివి కూడా చూసాం కాబట్టి. ఎనీవేస్, అంటే ఈ కాంటెక్స్ట్ నుంచి నేనేమీ స్పెషల్గా ఒక క్వశ్చన్ అడుగుదామని కూడా అనుకోలేదు. జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామన్న ఒక అటెంప్ట్ మాత్రమే. అండ్ కొన్నిసార్లు మేబీ ఫ్యాక్ట్ చెక్స్ కూడా ఇష్యూ అయ్యి ఉండొచ్చు. యా సార్, మీతో ఇంకో క్వశ్చన్ అడుగుదాం అనుకున్నాను. జనరల్గా ఇట్లా మ్యానిపులేటివ్ న్యూసెస్ ఉంటాయి కదా. ఇప్పుడు జనరల్గా కొన్ని మూవీస్లో చూపిస్తారు, ఒక న్యూస్ నడుస్తూ ఉంటుంది, ఏదో ఇష్యూ అయ్యి అది ఇంకొంచెం పేలి గట్టిగా అవ్వకముందుకే ఇంకో కొత్త న్యూస్ని తీసుకొచ్చేసి దీన్ని కప్పిపుట్ చేస్తారు అనే ఒక వాదన కూడా ఉంటుంది. అది ఎంతవరకు నిజమో, అసలు అలా అవుతాయా? మీరేమని చూసారా? అవుతాయండి, రోజు జరిగే విషయం ఇది. ప్రతిరోజు ఏదో ఒక సంఘటన అని మర్చిపోవడం అనేటువంటిది మామూలుగా వ్యూవర్స్ కానీ, లేకపోతే ఒక న్యూస్ పేపర్ రీడర్స్ కానీ, మీడియా వ్యూవర్స్ కానీ ఏమైనా జరిగిందంటే అనుకోవచ్చు, సహజం అనుకోవచ్చు. దీన్ని అసలు చెయ్యకపోవడం అనేటువంటిది, ఐ జస్ట్ గివ్ యూ, ఇవన్నీ ఎందుకు పెద్ద లెక్చర్లు, థియరీలు, ఐ జస్ట్ టెల్ యూ వన్ థింగ్. అడిగిన ప్రశ్నకి ఐ టెల్ యూ, ఇదో గీత స్వామి. ఓకే వంశీ, ఇదో గీత. దీన్ని అందరూ మాట్లాడుకునేట్టు చిన్నప్పటి నుంచి మనం వింటాం. ఈ గీతని చిన్న చేయాలన్నా పెద్ద చేయాలన్నా ఏం చేయాలి? చెరపకూడదు. పక్కన ఇంకో గీత గీసుకోవాలి. పక్కన కాదు, దాని కింద. ఓకే, ఇది పెద్ద గీత. ఏది ఇప్పుడు పెద్దది? కిందది. ఇప్పుడు ఇదేది? చిన్న గీత అయిపోయింది. సో మీడియా చేసేది కూడా అంతే. ఐ జస్ట్ టెల్ యూ, ఒక సమస్యని చూపిస్తూ దాన్ని హైలైట్ చేసి టన్నులు దాని గురించి రాసి గంటలు దాన్ని చూపించి ఆ తర్వాత రోజు అసలు ఏం జరగనట్టు
అసలు ఏమీ జరగలేదన్నట్టు మాట్లాడకపోవటం అనేటువంటిది మీడియాకే చెల్లింది. దారుణం అది. ఫాలో అప్ లేదు ఆ స్టోరీకి. వరుస కిల్లింగ్స్ అవుతాయి, వరుస సూసైడ్లు అవుతాయి, లేకపోతే ఇంకేవో అవుతాయి. ఒక సంఘటన జరిగిన తర్వాత అంత చెప్పి నువ్వు దాని గురించి ఒక్క మాట ఒక్క ముక్క మాట్లాడటం కూడా లేకుండా నిర్దాక్షిణ్యంగా దాన్ని కిల్ చేయటం అనేటువంటిది మీడియాకే చెల్లింది. తప్పది. ఫాలో అప్ చేయవా నువ్వు? జనం కూడా మర్చిపోతున్నారు. షార్ట్ టర్మ్ మెమరీ. అబ్సల్యూట్లీ తప్పది. రైట్. అండ్ సార్, అంటే మీ ఇనిషియేషన్స్ లేకపోతే ది కైండ్ ఆఫ్ వర్క్ కాంట్రిబ్యూషన్ మీరు ఏదైతే మీడియా ఇండస్ట్రీకి జర్నలిజంకి ఇచ్చారో, వీటి వెనకాల కెన్ ఐ ఆస్క్ యూ, అంటే రెఫరెన్స్కి కానివ్వండి, ఇన్స్పిరేషన్లా కానివ్వండి, ఒక మనిషి కానీ లేకపోతే ఒక అటెంప్ట్ కానీ అలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? అంటే వీళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యాను లేకపోతే వీళ్ళని చూసి ఇది నేర్చుకున్నాను అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ నాట్ కంట్రిబ్యూటెడ్ ఎనీథింగ్ టు అబ్సల్యూట్లీ రిడిక్యులస్. ఆ మాటే అనొద్దు, ఆ మాట అనకూడదు. అదేదో ఏంటది, చాలా హంబుల్గా చెప్తున్నాను నేను. ఏమీ లేదు, చాలా నిర్దాక్షిణ్యంగా చెప్తున్నాను. నేను చేసిన పని వేస్ట్ ఇప్పుడు దాకా. అయ్యయ్యో, అంటే నేను తిట్టుకుంటున్నాను కూడా కాదు, వాస్తవం అట్లాంటిది. సమాజం అలా ఉంది. అంటే ఇదంతా పక్కన పెడదాం. పక్కన పెట్టి మీరు ఒక మాట అన్నారు, ఇన్స్పిరేషన్ అని. మై ఇన్స్పిరేషన్ యాజ్ ఫార్ యాజ్ టెలివిజన్ మీడియా ఇస్ కన్సర్న్, కరణ్ థాపర్. కరణ్ థాపర్ ఈజ్ ఎక్సలెంట్, పార్ ఎక్సలెన్స్. సో ఒకటే ఒక ఇన్స్పిరేషన్, ఒక స్టోరీ ఆయన చూసి అప్పట్లో ఐ థింక్ ఇట్ వాజ్ ఐ విట్నెస్, ఇండియా టుడే వాళ్ళ ప్రోగ్రామ్ అనుకుంటా హీ వాజ్ డూయింగ్ అనుకుంటున్నాను నేను. ఆ ప్రోగ్రామ్ పేరు మర్చిపోయాను. 8 to 8:30 వచ్చేది అది. 8 to 8:30 వచ్చినప్పుడు ఆయన యూజువల్గా ఏంటంటే లాస్ట్లో మొత్తం ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక 5 minutes ముందు ఇంటర్వ్యూ చేసేవాడు. సో అట్ దట్ పాయింట్ ఆఫ్ 5 minutes ప్రిసైస్లీ. సో ఆ 5 minutesలో ఆయన ఏం చేస్తాడంటే ఒక పర్టికులర్ సందర్భంలో కిరణ్ బేడీని పిలుస్తాడు, ఐపీఎస్ ఆఫీసర్ కిరణ్ బేడీ. అండ్ దెన్ అప్పట్లో ఆవిడ జైల్స్ ఇన్ఛార్జ్గా ఉండేది. సో ఆవిడ ఐపీఎస్ ఆఫీసర్ ఏంటంటే, వెల్కమ్ మిస్ బేడీ, ప్లీజ్ బీ సీటెడ్. అండ్ దెన్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ యూ, అండ్ దెన్ I just wanted to ask you, did you violate jail manual in Charles Shobra's case? అచ్చా, అప్పుడు టైప్ రైటర్కి సంబంధించింది ఏదో. ఎస్, టైప్ రైటర్ ఇచ్చారు చార్లెస్ షోబ్రాజ్ అనేటువంటి వ్యక్తికి జైల్లో. అది జైల్ మాన్యువల్కి విరుద్ధం అనేటువంటి విషయాన్ని ఆయన స్పష్టంగా, డిడ్ యూ వయలేట్ జైల్ మాన్యువల్ ఇన్ చార్లెస్ షోబ్రాస్ కేస్? అండ్ దెన్ కిరణ్ బేడీ said, no. Madam, I think you have violated jail manual in Charles Shobra's case. Same question, repeat. In a small, milder way. I said, no, I have not violated jail manual. Okay, madam, I just wanted to ask you one final question that, I think the jail manual, has been violated by you in Charles Shobra's case. And she picks up some files which she brings. Kaitalu తీసుకుని files తీసుకుని, these files say that so what? ఒప్పుకుంది. Thank you, Miss Bedi, for accepting my answer. You have invited, you have done all that. Thank you. Viewers, we'll catch up in the next episode. ఈ టైప్లో ముగుస్తుంది. So now, is Karan Thapar violently reacted? Is Karan Thapar harsh with the guest? No. Is Karan Thapar wrongly quoted? As a journalist, I feel that he has every right to ask a question, every right to speak the truth which he feels, every right he has got to elicit the truth. Absolutely. అటువంటి కరణ్ థాపర్, obviously a journalist like me take him as an example. It's an idol. That's what has happened.
నేను ఇంకా ఒక చిన్న ఏదైనా న్యూస్ ఛానల్లో లేకపోతే ఒక జర్నలిస్ట్ తన వే బాగుందని చెప్తాను అనుకున్నా, బట్ దిస్ ఇన్సిడెంట్ అసలు అమేజింగ్ అసలు. అండ్ ఇట్ ఇన్స్పైర్స్. అబ్సల్యూట్లీ సార్. చాలామంది అంటారు ధర్మపీఠంలో అడిగేటువంటి క్వశ్చన్స్ కూడా కొంత సభ్యతని వీటిని మర్చిపోయి అడిగారు. నేను ఇందాక కూడా చెప్పాను, నేను ఐ సెడ్ దట్ శ్రీశ్రీ కోట్ నాకు ఎప్పుడు నాకు ఆదర్శం. ఎవరి ప్రైవేటు బతుకులు వారి వారి సొంతం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం. అండ్ బ్యూటిఫుల్ కోట్, స్ట్రైట్ ఫార్వర్డ్. అబ్సల్యూట్లీ. సో ఇది జర్నలిస్ట్కి ఇన్స్పిరేషన్ కావాలి. అయితే అట్ ద సేమ్ టైం వ్యక్తిగతాలని కొంతవరకైనా సభ్యత పాటించి సంస్కారాన్ని పాటించి ఉంచుకోవడం అనేటువంటిది అవసరం. ఇప్పుడున్నటువంటి జర్నలిజం విలువలు మారినాయి, అసలు జర్నలిజమే లేదనేటువంటి ఆర్గ్యూ చేసేవాళ్ళు ఉంటారు. అది నేను ఒప్పుకోను. ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి కాలమాన పరిస్థితులను బట్టి సూత్రాలు కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. అన్నట్టు తప్పిదాలు జరుగుతాయి, అప్పుడు జరిగినాయి, ఇప్పుడు జరుగుతాయి. వీ హ్యావ్ టు యాక్సెప్ట్. దిస్ ఇస్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఆల్సో నేను చెప్పింది. వా, దట్స్ నైస్. సార్ ఇందాక నేను ఈ అబ్జర్వింగ్ గురించి మాట్లాడాను కదా, జర్నలిజం గురించి. దో ఐ హ్యావ్ నాట్ డన్ జర్నలిజం, నేను ఒకసారి కాంటెంట్లోకి వచ్చిన తర్వాత కొంచెం పబ్లిక్ని ఇన్స్పైర్ చేయడానికో లేకపోతే కొంచెం ఇన్ఫర్మేషన్ మంచి ఫ్యాక్ట్ చెక్ చేసి ఇవ్వడానికి ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఐ అబ్జర్వ్డ్, అంటే చూడ్డానికి అబ్జర్వేషన్కి ఈ రెండింటికి తేడా ఉంది. అంటే నార్మల్ వ్యూవర్ లాగా చూసేదానికి, కూర్చొని స్టడీ చేయడానికి లేకపోతే దాన్ని అబ్జర్వ్ చేసి ఇంకొంచెం డీప్గా వెళ్ళడానికి తేడా ఉంది అని. ఇన్ యువర్ వ్యూ? ఎక్సలెంట్ పాయింట్ వాట్ యు హావ్. చాలా చాలా ముఖ్యమైనటువంటి పాయింట్. ఒక జర్నలిస్ట్కిను మామూలు వాళ్ళకి ఉన్నటువంటి తేడా ఏంటి? హక్కుల గురించి మాట్లాడద్దు, అందరికీ ఉండే హక్కులే. సమాజంలో పౌరుడికి ఉండే హక్కులే జర్నలిస్ట్కి కూడా ఉంటాయి. ప్రత్యేకంగా జర్నలిస్ట్కి ఉండే హక్కులే ఉండవు, అది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే జర్నలిస్ట్కిను ఒక మామూలు వ్యక్తికి, సాధారణ పౌరుడికి ఉండేటువంటి తేడా ఏంటనేటువంటి, ఒక యాక్సిడెంట్ కావచ్చు, లేకపోతే రోడ్డు మీద ఒక సంఘటన కానీ ఏదైనా కావచ్చు జరిగినప్పుడు మామూలుగా చూసే విధానానికి ఒక జర్నలిస్ట్ చూసేటువంటి, చూడడం అంటారు దాన్ని, అబ్జర్వ్ చేయడం, గమనించడం, పరీక్షగా గమనించడం, అది తేడా. ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏంటి, ఏం జరిగింది, ఇతను ఎవరు, ఇవన్నీ కూడా పూర్వపరాలని కొంచెం లోతుగా గమనించి అలా గమనించేటువంటి, పరిశీలించేటువంటి వాడు జర్నలిస్ట్. అండ్ దెన్ ఐ విల్ టెల్ యూ, చాలా ఉంటాయి అందరి లైఫ్లో ఉంటాయి, జర్నలిస్ట్ లైఫ్లో చాలా ఉంటాయి. నేను ఒకరోజు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, డోంట్ థింక్ అవుట్ ఆఫ్ కంటెక్స్ట్. ఒకరోజు నేను ఒంగోలు వెళ్తున్నాను. జనరల్గా నా టీంలో ఉన్నటువంటి రిపోర్టర్స్ని, వాళ్ళని మోటివేట్ చేయడానికి లేకపోతే ట్రైనింగ్ సెషన్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్కి వెళ్తుంటా. ఆ రోజు ట్రైన్లో ఒంగోలు వెళ్ళాను. ఒంగోలులో 3-4 దించేశాడు ట్రైన్. ఆ టైంకి వెళ్తుంది అక్కడికి. దిగాను, మన రిపోర్టరు వచ్చాడు. సార్ వెహికల్ అరేంజ్ చేశాను, మీరు వెహికల్ ఎక్కడికి కాను. నేను కారు వద్దులే, వేసవకాలం అది, తెల్లారుతుంది, చల్లగా ఉంటుంది, నేను నీ బైక్ మీద ఎక్కుతారా అంటాడు. ఐ ప్రిఫర్ దట్ వే. చిన్న బ్యాగ్ వేసుకుని ఇంకా బైక్ వెళ్తున్నాము. వెళ్తుంటే ఒక రోడ్ సైడ్ ఒక వైన్ షాప్ ఓపెన్ అయి ఉంది. పొద్దున్న 4కి. ఎరా ఇక్కడ రాత్రిపూట వైన్ షాపులు మూయరా అని అన్నాను. అంటే లేదు సార్, అట్లా కాదు, పొద్దున్న తెరుస్తారు వీళ్ళు. ఎందుకు తెరుస్తారు పొద్దున్నే, అది కూడా 4కి అని అడిగాను. అని అడిగి అన్నట్టుగా అన్నాడు. నేను అన్నాను, సార్ పని చేయి, నన్ను హోటల్ దగ్గర దించేసి నువ్వు మళ్ళీ వెనక్కి రా ఇక్కడికి, దీని వెనకాల ఎందుకో అది ఓపెన్ చేస్తుంది అనేది నాకు తెలియాలి. నథింగ్ ఎల్స్, నో పార్సల్. సో ఐ జస్ట్ ఆస్క్డ్ హిమ్. నేను హోటల్లో దిగిపోయాను. వీడు మళ్ళీ 7కి వచ్చాడు, మన రిపోర్టర్. వచ్చి సార్ ఒక స్టోరీ దొరికింది సార్ అన్నాడు. అందుకే పంపించాను. ఏంటి స్టోరీ ఏంటి, పొద్దున్నే ఎందుకు తెచ్చారు అంటే, సార్ పక్కన ఒక కాలువ ఉంది, మురికి కాలువ ఉంది సార్, దాన్ని శుభ్రం చేయాలి, ఎందుకంటే ఆ వాటర్ ఫ్లో అవ్వాలంటే చెత్తంతా పక్కన తీసి పడేస్తుంటారు. సో అది చాలా కఠినమైనటువంటి పని, ముక్కు పూసుకోవాలి, దుర్గంధం అనమాట. సో అటువంటి స్టెంచ్లో వాళ్ళు పని చేయాలంటే చాలా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అది. ఇది చాలా సాధారణంగా అన్ని చోట్ల ఉండేటువంటి పరిస్థితి. అయితే వాళ్ళు ఆ కఠినమైనటువంటి పని చేయడానికి తగేయాలి,
అప్పుడు దిగుతారు, దిగి దాన్ని పదేసి అందుకోసం పొద్దున్నే వాళ్ళు టకా వచ్చి తాగేసి అన్ని పనులు దిగుతారండి. ఎంత హ్యూమన్ యాంగిల్ ఉంది దీంట్లో. ఇది మనం మామూలుగా చూసేటువంటి విషయమే, కానీ గమనించినప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు వెలికి బయటకు వచ్చేటువంటి వాస్తవం అది. రైట్. మీరు ముసేసాగర్లో మనం ట్యాంక్ బండ్ కూడా ఎంతమంది ఇన్ని శవాలు ఉండేవి, ఇప్పుడు తగ్గినాయి బాగా. బట్ ఇదివరకు ఆ శవాల్ని తీయడానికి నేను కూడా మా టీవీలో కూడా పక్కన ఉండే చూసేవాళ్ళం. టీవీ మీరు అక్కడ వాళ్ళు అతను ఎప్పుడు తాగి ఉండేవాడు, ఎప్పుడు తాగి ఉంటాడు ఏంటి అని. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బిహైండ్ ద సీన్స్ దట్ పోలీస్ వాళ్ళు అతన్ని ఎంగేజ్ చేస్తారు. ఆ స్టోరీస్ కూడా వచ్చి ఇందాక నేను అడిగాను, ఆ స్టోరీ ఎందుకు చేయకూడదు అంటే, లేదు సార్ ఇప్పుడు అన్నిట్లో అతని స్టోరీస్ వచ్చినాయి, అతనికి అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఆ శవాల్ని తీయడానికి కోసం వినియోగించబడేటువంటి ఆ హ్యూమన్ వెనకాల, ఆ మానవుడి వెనకాల ఉన్నటువంటి కథనం ఇది. సో ఆడ్ జాబ్స్ ఇన్ ద వరల్డ్, 10 ఆడ్ జాబ్స్ ఇలాంటివి. రైట్. ఈ పనులకి ఎవరు ముందుకు రారు. బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఉంటుంది 10 ఆడ్ జాబ్స్ ఇన్ ద వరల్డ్ లైక్ దిస్, సివరేజ్ క్లీనింగ్. ఇప్పుడు మన దేశంలో ఊహించుకోలేము కూడా. సో దిస్ ఇస్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సీయింగ్ అండ్ అబ్జర్వింగ్. వెరీ వెల్ ఎక్స్ప్లెయిన్, థ్యాంక్ యూ సార్. చాలా ఉన్నాయి ఇట్లాంటివి. అంటే తెలంగాణలో కూడా, తెలంగాణలో మనం బేసిక్గా ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాట్ అప్ హియర్. నాకు తెలంగాణ గ్రామాలతో చాలా పరిచయం ఉంది. నేను జర్నలిస్ట్ డైరీ చాలా పాపులర్ అవడానికి కారణం తెలంగాణ జిల్లాల్లోనే చేసినటువంటి, మారుమూల పల్లెల్లోనే చేసినటువంటి స్టోరీస్, ఎన్కౌంటర్స్. అయ్యో, ఎన్కౌంటర్స్ అంటే గుర్తొచ్చింది. నక్సలైట్ ఎన్కౌంటర్స్ది ఒక స్టోరీ ఏదో కవర్ చేసిన తర్వాత ఒక కానిస్టేబుల్ దగ్గర ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ తర్వాత ఏదో స్టోరీ అయిందని విన్నాను. మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు కానిస్టేబుల్? అది ఎలక్ట్రానిక్ మీడియా కూడా రాకముందు, నేను ప్రింట్ మీడియాలో ఉన్నప్పుడు ఆడియో రికార్డ్ చేశారు సంథింగ్ ఏదో సార్? ఆడియో రికార్డ్ చేసింది అది. ఉట్నూరు, ఆదిలాబాద్ జిల్లా, 10 మంది పోలీసు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తుంటారు అడవుల్లో. అప్పట్లో నక్సలిజం బాగా విస్తృతంగా ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా ఉన్నప్పుడు అంటే ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ అప్పుడు, అండ్ కోడెల ప్రసాద్ హోమ్ మినిస్టర్, పిఎస్ రామ్మోహన్ రావు గారు అని ఐపీఎస్, ఆయన డీజీపీ ఆయన ఉన్నారు. కోడెల వాజ్ హోమ్ మినిస్టర్. కోడెల గారు అంటే తను రీసెంట్గా తను డైడ్. సో ఆయన హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటన ఇది. ఉట్నూరు చాలా వెరీ పాపులర్ ఇది. సో నేను హైదరాబాద్ నుంచి ఆంధ్రజ్యోతిలో క్రైమ్ చూస్తున్నప్పుడు, అప్పుడు నందిరాజ రాధాకృష్ణన్ సీనియర్ తను, ఇద్దరం కలిసి వెళ్ళినప్పుడు అప్పటికి పోలీసులు చాలా మంది చనిపోయారు కదా. అందులో 8 మంది పోలీసులు చనిపోయారు. 2 పోలీసులు మాత్రం చచ్చిపోయినట్టు నటించి బయటపడ్డారు నక్సల్స్ దగ్గర. ఒక బంకర్ నుంచి కాల్పులు జరుపుతారు పోలీసు వాళ్ళు. ఓకే. ఆ బంకర్ నుంచి కాల్పులు జరిపినప్పుడు వీళ్ళిద్దరు మాత్రం చనిపోయారు. వాళ్ళు వచ్చి అది అయిన తర్వాత ఒకసారి బూట్ కాలుతో తన్నినా కూడా వీళ్ళు అటు బయటికి మొత్తానికి వాళ్ళు సర్వైవ్ అయిన తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళాను నేను. ఈ ఇంటర్వ్యూకి విట్నెస్ ఎవరు? ఆ పక్కనే పోలీస్ గ్రౌండ్స్లో రామ్మోహన్ రావు గారు హీ వాజ్ అడ్రస్సింగ్ పోలీస్ అంటాడు, మన మనోధైర్యం దెబ్బతినలేదు, మన ఇది దెబ్బతినలేదని వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ బూస్ట్ చేయడానికి ఏదో మాట్లాడారు. అక్కడ వచ్చారు, కోడెల ప్రసాద్ గారు అక్కడ ఉన్నారు వరండాలో. నేను ఇంటర్వ్యూ చేశాను. నేను ఒక చిన్న టేప్ రికార్డర్ ఉండేది ఆ రోజుల్లో. ఆ చిన్న టేప్ రికార్డర్ పెట్టి పోలీసు వాడిని నేను అతన్ని ఇంటర్వ్యూ చేశాను. అతను ఓపెన్ అప్ అయిపోయాడు నా దగ్గర. కానిస్టేబుల్ ఏం చెప్పమంటారు సార్ మా కష్టాల గురించి? 6 లక్కీగా బయటపడ్డాను నేను, కానీ బట్ మా కష్టాలు ఎవరు పట్టించుకుంటారు సార్ మా గురించి? కిలోలు మూట బియ్యాన్ని, రేషన్ బియ్యాన్ని మేము తెచ్చుకోవాలి, మా పిల్లలకి దూరంగా బతుకుతున్నాం అడవుల్లో, మా జీతం అయితే సార్ 3,000, ఇంతకంటే ఎక్కువే ఆఫర్ చేశారు సార్ నక్సలైట్లు మాలాంటి వాళ్ళకి, జాయిన్ అవ్వమన్నారు 4th. కానీ మేము చేయలేదు సార్, మేము పోలీసు వాళ్ళగానే మేము మా విధులు నిర్వర్తిస్తున్నాం, కానీ 18 కిలోమీటర్ల దూరం రేషన్ బియ్యాన్ని మోసుకొని ఆఖరికి మా ఆఫీసర్లు మేము గడ్డం గీసుకోలేదని తిడతారు సార్.
తిట్టించుకునే సందర్భాలు చాలా ఉన్నాయి సార్. ఇవన్నీ చెప్పుకొచ్చాడు అతను. అతని లోపల ఉన్నటువంటి బాధనంతా రికార్డ్ చేశాను నేను. తప్పదు, యాజ్ అ రిపోర్టర్ యాజ్ అ జర్నలిస్ట్ ఐఎమ్ సపోజ్ టు డూ దాట్. సో చేసిన తర్వాత అయిన తర్వాత నెక్స్ట్ వచ్చాడు. అదే రోజు సాయంత్రం నేను హైదరాబాద్కి వచ్చేసి రిపోర్ట్ చేశాను. పతంజలి అప్పుడు ఎడిటర్గా ఉండేవారు. వన్ ఆఫ్ ద ఫేమస్ రైటర్ అండ్ పోయిట్. అండ్ దెన్ ఆయన చాలా గొప్ప వ్యక్తి జర్నలిస్ట్లో. సో పతంజలి సతీష్ ఇవాళే ఫైల్ చేసే స్టోరీ అని అంటే, నేను ఐ వాజ్ నాట్ ఫుల్ టైమర్ దేర్, బట్ ఐ వాజ్ స్టోరీ. అండ్ దెన్ ఎక్స్ట్రాడినరీగా స్టోరీ వచ్చేసింది. నెక్స్ట్ డే ఫ్రంట్ పేజ్ స్టోరీ వచ్చి తర్వాత అదే నేను ఆ తర్వాత రోజు రిజైండర్ వచ్చింది. ఈ సతీష్ బాబు ఎవరో నాకు తెలీదు. నేను అసలు ఈ సతీష్ని ఎవరు నేను ఎప్పుడు కలవలేదు. పోలీస్ కానిస్టేబుల్. అండ్ నౌకన అదే రోజు నేను కోడల దగ్గర ఉన్నాను. ఉండి ఎవరు మీ వాడు రిజైండర్ ఇచ్చాడు కదా, నేను అసలు స్టోరీనే చేయలేదు, నేను ఇంటర్వ్యూ చేయలేదు అని చెప్పి అని అంటే, సతీష్ ఇవన్నీ మామూలే, ఇవన్నీ అవుతుంటే. అండ్ దెన్ ఎందుకంటే నా దగ్గర రికార్డెడ్ ఇది క్యాసెట్ కూడా ఉంది, ఇంటర్వ్యూ చేసింది. అండ్ దెన్ ఆయనకి తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. బట్ పోలీస్ వాళ్ళ మొరల్ దెబ్బతినకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళ పై అధికారులు చెప్పించి ఇవన్నీ ఎందుకు చెప్పకూడదు, నువ్వు చేయకూడదు అని చెప్పి ఇది చేయించారు. తర్వాత ఎప్పుడుకో చాలా కాలానికి వాళ్ళు ఎవరు కనిపించారు నాకు. కనిపించాడు ఎప్పుడు ఎవరు దాన్ని నేను సారీ సార్ అట్లా జరిగింది అదేనా ఇట్ హ్యాపెన్స్ మీకు తెలియనివా నవ్వే చూరుకున్నాను. ఇవన్నీ చాలా కామన్గా జరిగేటువంటి సంఘటనలు. సరే, ఓకే సార్. ఇంకోటి అంటే మీతోని ఏర్పడిన చనువుతో అడుగుతున్నాను, తప్పుగా తీసుకోకపోతే. అబ్సల్యూట్లీ. అండ్ మీ దగ్గర నిచ్చుకుంది కొంచెం నిక్కచ్చిగా గట్టిగా అడిగవచ్చు అని చెప్పి అన్నారు కాబట్టి అడగటం కాదు, అడిగేయాలి. అయితే మీ కెరియర్లో మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టింది, లేకపోతే మీ కెరియర్ని కొంచెం డిస్టర్బ్ చేసింది ఆల్కహాల్, మీ తాగే అలవాటు అని చెప్పి నేను విన్నా. అది ఇంతవరకు కరెక్ట్? విన్నది ఫిక్స్ అయిపోద్ది కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్ అడదాం అనుకున్నాను. డూ యూ రియలీ ఫీల్ దట్ అండ్ డూ యూ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ ఇట్? ఐ పెయిడ్ హెవీ ప్రైస్ ఫర్ దట్. అవునా? చాలా భారీ మూల్యం చెల్లించుకున్నాను దాని గురించి. నేను మానేశాను అదే ఇప్పట్లో. ఒక సందర్భంలో గతంలో ఏంటంటే ఐ పెయిడ్ హెవీ ప్రైస్ ఫర్ ఇట్, నౌ డోంట్ రైజ్ యువర్ బిల్ అగైన్ ఫర్ ద సేమ్. మళ్ళీ మీరు కొత్తగా దానికి బిల్ రాయద్దు. ఐ పెయిడ్ మై సెల్ఫ్ హెవీ ప్రైస్. జీవితంలో చాలా కోల్పోయాను. అవునా? అట్లీస్ట్ చూసే వాళ్ళకి ఎందుకు అలాంటి జోళ్ళకి వెళ్ళకూడదు అని ఏమైనా అడ్వైస్ ఇవ్వగలితే, బికాస్ యూ ఆల్రెడీ రియలైజ్డ్ కాబట్టి. मेरा हक नहीं बनती उसके ऊपर बात करने का. నాకు హక్కు లేదు చెప్పే హక్కు. అంతేనా? చేయకూడదని చెప్తాను. నీకేం హక్కు ఉంది, మోరల్ రైట్ ఉంది చెప్పడానికి అనేటువంటి మాట ఎదురు ప్రశ్న మళ్ళీ మీరు అడిగితే నేనేం చెప్పలేను. అందుకే చెప్పింది ఐ పెయిడ్ హెవీ ప్రైస్ ఫర్ దాట్ అండ్ ఐ డోంట్ వాంట్ టు రైజ్ ద బిల్, యూ టు రైజ్ ద బిల్ అగైన్. ఓకే, గాట్ ఇట్. బట్ విత్ అగైన్ స్మాల్ పర్మిషన్ అగైన్, ఒక చిన్న ఫాలోఅప్ క్వశ్చన్. ఎప్పుడన్నా తాగి ఇంటర్వ్యూ చేశారా సార్? ప్లీజ్ బీ ఆనెస్ట్. ఐ డోంట్ నో, మేబీ 1 or 2 occasions I might have. తాగి ఇంటర్వ్యూకి వెళ్ళి కూర్చున్నారా? అంటే క్వశ్చన్స్ అడిగేటప్పుడు. క్వశ్చన్స్ అడిగేటప్పుడు ఇంటర్వ్యూ చేయడం అంటే క్వశ్చన్ ప్రెస్ మీట్లోకి వెళ్ళడం కాదు. వీలైనంత వరకు నాకు తెలిసినంత వరకు చాలా అవాయిడ్ చేశాను. అలాంటి సిచ్యువేషన్స్ రాలేదు. అంటే అడిగేటప్పుడు ఏదో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూల్లో ఎప్పుడు కూడా నేను ఇబ్బందికరమైన ప్రశ్నలు అడగల అవతల వాళ్ళని. ఎందుకంటే ఫస్ట్ ఇండివిజువల్గా కూర్చున్నప్పుడు ఎవరైనా సరే, ఇఫ్ యు ఆర్ సిట్టింగ్ విత్ మీ, డైరెక్ట్లీ మొహం మీద అడిగేటువంటి ప్రశ్నలు చాలా తక్కువ ఉంటాయి. అవునవును, తక్కువ ఉంటాయి. గ్రూప్లో కూర్చున్నప్పుడు, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూర్చున్నప్పుడు, లేకపోతే ధర్మపీఠంలో కూర్చున్నప్పుడు ఒక వృచ్చకుడిగా ఒక ప్రశ్న అడిగేటువంటి వ్యక్తిగా గ్రూప్లో గోవిందా టైప్లో అడుగుతాం. బట్ దట్స్ నాట్ ఫేస్ టు ఫేస్. చాలా కష్టమైనటువంటి విషయం. సరే, ఇందాక మీరు పర్మిషన్ ఇచ్చారు కాబట్టి కడిగవచ్చు అని చెప్పి నేను కొన్ని కమెంట్స్ చదివాను, చాలా తీసి పెట్టుకున్నాను. యాక్చువల్గా చూపించే టైం లేదు కాబట్టి ఐ డోంట్ వాంట్ టు వాటికల్ లెందీ చేయడం ఇష్టం లేక. చాలాసార్లు మీరు ఇచ్చే ఒపీనియన్స్కి కొంతమంది అన్నెసరీగా ఒపీనియన్స్ ఇస్తున్నారని కొంతమంది, లేకపోతే ఎప్పుడు ఏదో ఒక పార్టీకి సపోర్ట్ చేస్తూనే మాట్లాడతారని కొంతమంది, కొంతమందికి నోరు అదుపులో ఉండదు కాబట్టి కొన్ని బూతులు పెట్టడం ఇలాంటివి ఉంటాయి కదా.
అండ్ నాకు ఒక 2-3 వీడియోస్ చూసినప్పుడు అనిపించింది, అరే ఇక్కడ అసలు ఈ ఒపీనియన్ పెట్టాల్సిన అవసరం లేదేమో అనిపించింది. అంటే విత్ మై ఎక్స్పీరియన్స్, ఐఎమ్ నాట్ హియర్ టు క్వశ్చన్ యూ. నాకు అలా అనిపించింది అనమాట. ఈజ్ ఇట్ రైట్, అసలు అవసరం లేకుండే కదా, ఎందుకు అనవసరంగా పెట్టి మరీ కింద కమెంట్లు పెట్టించుకున్నారా అన్న ఫీలింగ్ వచ్చింది. ట్విట్టర్లో ఉంది, నా దగ్గర నేను తర్వాత చూపిస్తాను మీకు. సో ఇలాంటివి చదువుతారా? చదివితే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? నిజంగానే మీరు ఒక సైడ్ పురో ఉన్నారా ఏదైనా పార్టీకి? అద్భుతమైన, ఇందులో ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జనాల నుంచి వచ్చేటువంటి అభిప్రాయాల్ని స్వీకరించాలి, సదభిప్రాయాల్ని, లేకపోతే వాళ్ళు చేసేటువంటి కామెంట్స్ని స్వీకరించాలి. రైట్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్ ఛానల్ చూడండి, జర్నలిస్ట్ డైరీలో కామెంట్స్ లాక్ చేస్తాను నేను. అవునవును, చూసాను. డిజామ్ చేస్తాను కంప్లీట్గా. ఎందుకంటే ఐ డోంట్ అలౌ కామెంట్స్. దానికి కారణం ఏంటంటే, మోస్ట్ ఆఫ్ దిస్ కామెంట్స్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ పర్సనల్ కామెంట్స్ దాన్ ద కంటెంట్ మీద కామెంట్ చేయదు, తప్పేం లేదు, నువ్వు విమర్శించవచ్చు, నేను రాసిన దాన్ని చేయడు. తర్వాత రెండో విషయం నా ప్రోగ్రామే కామెంటరీ. వర్తమాన విషయాల మీద వ్యాఖ్యానం చేయడం, వర్తమానం సంబంధించినటువంటి అంశాల మీద వ్యాఖ్యానించడం, రాజకీయాల మీద వ్యాఖ్యానించడం. కాబట్టి కామెంట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అది. ఇట్స్ నాట్ ఏ న్యూస్ ప్రోగ్రామ్, ఇట్స్ ఏ వ్యూస్ బేస్డ్ ప్రోగ్రామ్. దట్ ఇట్ సెల్ఫ్ విత్ ఇట్, దాని కాన్సెప్టే అది. సో కాబట్టి దాని మీద కామెంట్స్ చేయటం అనేటువంటిది దే ఆర్ అట్ లిబర్టీ. ఇప్పుడు సోషల్ మీడియా అనగానే కేవలం యూట్యూబ్ ఛానల్ ఒకటే కాదు కదా, రకరకాల చోట్ల రకరకాలుగా ఉంటుంటాయి. సో వాటిని నేను చూసుకుంటూ పనిచేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ వెరీ పాపులర్ నౌ, రాదర్ సమ్టైమ్స్ యు ఆర్ నోటోరియస్ ఆల్సో. సో కాబట్టి ఏంటంటే, అవతలి వాళ్ళు కామెంట్స్ ప్రతిదీ చదవడం మొదలు పెడితే నువ్వు పని చేసుకోలేవు. రైట్ సార్, యూ క్యాంట్ వర్క్. అగ్రీడ్. సో అందుకని ఏంటంటే డిజామ్ చేసుకోవాలి ఫస్ట్. మనం ఫిజికల్గా కాదు, మెంటల్గా మనం యుద్ధం చేస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలను పట్టించుకోకూడదు. యూ ఫోకస్ ఆన్ యువర్ వర్క్. దట్స్ ద రీజన్ వై ఐ ఫీల్ దట్ వే. ఓకే, ఇంకో క్వశ్చన్కి ఫాలో అప్, ఎస్ ఆర్ నో మాత్రమే చెప్పండి. సతీష్ బాబు గారు ఎప్పుడు ఏ పార్టీకి అంటే ఏదైనా లబ్ధి పొందో లేకపోతే ఏదో రీజన్తో సపోర్ట్ చేశారు అనేది నిజమా అబద్ధమా? పూర్తిగా అబద్ధం, పచ్చి అబద్ధం. ఓకే, డన్. ఓకే సార్, వన్ లాస్ట్ క్వశ్చన్. ఎనీ అడ్వైస్ టు ది యంగ్స్టర్స్ అంటే స్పెసిఫిక్గా జర్నలిస్ట్ కాదు, హూఎవర్ వాంట్స్ టు క్రియేట్ కాంటెంట్, హూఎవర్ వాంట్స్ టు క్రియేట్ करियर इन जर्नलिज्म కానివ్వండి, లేకపోతే కాంటెంట్ క్రియేషన్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి? हम तो हमारा तो हाथ नहीं बनती यार, దాని కూడా बिकॉज आई डोंट क्लेम माई सेल्फ टू बी ఏదో వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వాలి, ఈ చెప్పాలి, అది చెప్పాలి. జాగ్రత్తలు చెప్పండి సార్. అరే వంశీ, ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్ రాదర్ సిట్టింగ్ హియర్ సిన్స్ మార్నింగ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. అరే ఏం హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఏం బ్యూటిఫుల్ దిస్ థింగ్. అసలు నాకు నిజంగా చెప్తున్నాను, ముచ్చటేసి ఆన్ రికార్డ్ చెప్తున్నాను, ఎక్సలెంట్ హార్డ్ వర్క్ యూఆర్ డూయింగ్. మిగతా విషయాలు నాకు సంబంధం లేదు, బట్ నేను చూస్తున్నాను ఇంత టీము, ఇంత వర్క్ నేను ఎప్పుడు చేయలేదా స్వామి, నేను చేయలేదు, నిజంగా నేను ఊహించలేదు ఇంత కష్టపడాలా ఒక ఇంటర్వ్యూ కోసం అని చెప్పి. వండర్ఫుల్. అయ్యో, మీన్స్ అ లాట్ సార్. థ్యాంక్ యూ, ఇట్స్ గ్రేట్ కమింగ్ ఫ్రమ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ టైం. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.